శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు మా టీవీ వారు నిర్వహిస్తున్నటువంటి అమృతోత్సవాల్ని పురస్కరించుకుని మీరు కూడా ఈ సభకి వచ్చి ఏదైనా విషయం మీద మాట్లాడితే బాగుంటుంది అని ఆహ్వానిస్తే టీవీ ఛానల్తో నాకున్నటువంటి పవిత్రమైన అనుబంధాన్ని పురస్కరించుకుని ఇవాళ బయలుదేరి రావడం జరిగింది. లక్ష్యసిద్ధి గురించి ఏమైనా 4 మాటలు చెప్పండి అన్నారు. లోకంలో లక్ష్యము అన్న మాట మనం తరచుగా వింటూ ఉంటాం. ప్రతివారి జీవితంలోనూ కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యము ఏర్పడడానికి నేపథ్యము అసలు మనస్సుకు కావలసినటువంటి సంస్కార బలము పరిపుష్టం కావడం. సంస్కార బలము పరిపుష్టమైనటువంటి మనస్సు నుండి తప్ప సరి అయినటువంటి సంకల్పములు ఉత్పన్నములు కావు. పరమేశ్వరుడు అందరికీ ఇంద్రియాలు ఇస్తాడు, అందరికీ మనస్సు ఇస్తాడు, అందరికీ బుద్ధి ఇస్తాడు మనుష్య ప్రాణికి సంబంధించినంత వరకు. కానీ ఒక సత్సంకల్పం కలగాలి అంటే దానికి సంస్కార బలము ఉండాలి. అందుకే ఒక్కొక్క మహాత్ముడి నుండి వచ్చినటువంటి ఒక్కొక్క సత్సంకల్పము ఆయనని కొన్ని శతాబ్దముల పాటు, కొన్ని వేల సంవత్సరముల పాటు కీర్తి శరీరుణ్ణి చేస్తుంది. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కొన్ని వేల సంవత్సరముల క్రితం చెప్పినటువంటి విషయాలైనా కొన్ని వేల సంవత్సరముల తర్వాత కూడా అవి ఉపయుక్తములే అవుతాయి. ఎందుచేత అంటే వారి నుండి వచ్చినటువంటి సంకల్పములు శివ సంకల్పమస్తు, అవి లోకోద్ధరణ కొరకు ఉపయోగపడేటటువంటి ఆలోచన చేశారు. మంచి సంస్కారము కలగాలి అంటే కేవలము నోటితో అన్నంత మాత్రం చేత మనసుకి సంస్కారం కలగదు. సంస్కారమును పొందడానికి ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళవలసినటువంటి వస్తువుల విషయంలో పరాకుగా ఉండాలి. మనసు దేని చేత ప్రభావితమవుతుంది అంటే ఇంద్రియముల చేత ప్రభావితమవుతుంది. కంటితో ఏది చూస్తున్నానో దాన్ని బట్టి నా మనసు ఉద్రేకపడుతుంది. నేను అలా వెళ్ళిపోతుండగా నేను వెళ్ళిపోతున్నటువంటి వాహనం కింద ఒక కుక్క పిల్ల పడి అది గిలగిలా తన్నుకుని తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఒక 10 నిమిషాలు నా మనసు ఉద్విగ్నతని పొందుతుంది. దానికి ఏం అవ్వలేదు కదా, అది పక్కకెళ్ళి పడిపోలేదు కదా, దానికి ఏం రక్తం పడలేదు కదా, అయ్యయ్యో ఏమిటి ఇవాళ ఇలా జరిగింది, నా వాహనం కింద పడిపోయిందే అని నా మనసు ప్రభావితమవుతుంది. కంటితో చూసిన దాని చేత, చెవితో విన్నదాని చేత, నాలుక చేత తిన్నదాని చేత, చర్మము చేత స్పృశించిన దాని చేత, ముక్కు చేత వాసన చూసిన దాని చేత మనసు నిరంతరము ప్రభావితమవుతూ ఉంటుంది. అందరూ సంస్కారయుతంగా ఉండండి అని చెప్పినంత మాత్రం చేత మనసు సంస్కారమును పొందదు. మనసు సంస్కారమును పొందడానికి ఏ వస్తువుల్ని నువ్వు మనసు అందుకోవడానికి సిద్ధంగా ఉంచావు అన్న దాన్ని బట్టి అది సంస్కారాన్ని గ్రహిస్తుంది. నేను ఎప్పుడూ శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయాన్ని, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి వాంగ్మయాన్ని, లేకపోతే ఏదో రామాయణ భారత భాగవతాల్ని చదువుతుంటాను అనుకోండి, నా మనస్సు శాంతిని పొంది ఉంటుంది. నా మనస్సు ఉద్విగ్నతని పొందదు. కష్టసుఖాలు ఏర్పడినప్పుడు నాకన్నా కష్టపడిన వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు, నేనే కాదు కష్టపడిన వాణ్ణి. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు. మహాతల్లి అయోనిజ రామచంద్ర ప్రభువు యొక్క ధర్మపత్ని, లక్ష్మణస్వామి వారికి వదినగారు, సాక్షాత్తు మహాజ్ఞాని అయిన జనకునికి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, ఎండకన్నెరుగని ఇల్లాలు. 10 నెలల నుంచి కట్టుకున్న పుట్టాన్ని మార్చకుండా అదే వస్త్రఖండంతో, పోని పూర్తి చీర కూడా కాదు, దాని పవిట కొంగు చింపి నగలు మూట కట్టి కింద విడిచింది. ఆ కారణం చేత ఒక వస్త్రఖండాన్ని కట్టుకుని 10 నెలల పాటు ఒక చెట్టు కింద చుట్టూ విరూపలైనటువంటి రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉండి అనరాని మాటలు అంటూ ఉండగా, ప్రపంచంలో కష్టానికి పరాకాష్ట ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి ఇంకొకడు లేకపోవడమే పెద్ద కష్టం. కష్టం ఎప్పుడు తరిగిపోతుంది అంటే మన కష్టం చెప్పడానికి ఒక మనిషి ఉంటే చాలు, సగం కష్టం తీరుతుంది. రాముడికి రామాయణంలో కష్టం చెప్పుకోవడానికి చుట్టూ ఉన్నారు. లక్ష్మణస్వామి ఉన్నాడు, హనుమ ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. సీతమ్మకి ఎవరున్నారు?
నోరు విప్పి చెప్పుకోవడానికి ఎవరూ లేరు. అంత కష్టాన్ని 10 నెలలు పొందినటువంటి సీతమ్మ పడిన కష్టం కన్నా నేను పడిన కష్టం పెద్ద కష్టం కాదు అన్నది మనిషికి ఓదార్పునిస్తుంది, మనిషి నిలబడేటట్టు చేస్తుంది. ఎందుచేతనంటే మృత్పిండంగా మారి కింద పడినవాడు మళ్ళీ పైకి లేవకుండా చేసేది ఇది అంటే నిస్పృహ, శోకము. ఆ స్థితి నుండి వినిర్ముక్తము కావాలి అంటే రామాయణ భారత భాగవతాది గ్రంథములను పరిశీలనం చెయ్యాలి. అటువంటి వస్తువుల్ని మనసుకి ఆలంబనంగా ఇచ్చాడనుకోండి. ఓ ముత్తుస్వామి దీక్షితారు వారు చేసిన కీర్తన, ఒక త్యాగరాజస్వామి వారు మనసుకి చెప్పుకున్నటువంటి ప్రబోధాలు. ఆయన ఎవరికో చెప్పలేదు. త్యాగరాజస్వామి కీర్తనల్లో చాలా భాగం ఓ మనసా అంటూ తన మనసుకే చెప్పుకున్నారు. అది ఎప్పుడు గాడి తప్పితే అప్పుడు నిందించారు, ఎప్పుడు మాట వింటే అప్పుడు పట్టాభిషేకం చేశారు. అటువంటి వస్తువులను లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చి ఇంద్రియముల గుండా ఎవరు పుచ్చుకుంటున్నాడో వాడు సాత్వికమైనటువంటి ధృతిని పొందుతాడు. ఆ మనసు పరిపుష్టమై ఉంటుంది. అందులోంచి వచ్చేటటువంటి సంకల్పములకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. 2, త్యాగేనైకే అమృతత్వమానసు. అవి తన కొరకు వచ్చే సంకల్పాలు కావు, 10 మంది సంతోషించడానికి పనికొచ్చే సంకల్పాలు అటువంటి మనసులోంచి వస్తాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్ష పదవిని అలంకరించారు శ్రీనివాస అయ్యంగారని. ఆయనకి 70వ ఏడు వచ్చిన తర్వాత ఒక కంటిలో ఉన్నటువంటి నరం చిట్లిపోయి ఒక కన్ను చూడడం మానేసింది. కానీ ఇలా చూసి చదువుతుంటే 2 కళ్ళు పనిచేస్తాయి, 2 కళ్ళు దృష్టి కేంద్రీకరిస్తాయి. కూతురు ప్రేమానంద కుమార్ వచ్చి, ఎందుకండి నాన్నగారు 70 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా చదువుతారు అని అడిగితే ఆయన అన్నారమ్మా, 2వ కన్ను ఉందిగా అన్నారు. అంటే సాత్వికమైన ధృతి, ఆ ధైర్యము, దీన్ని నేను ఉపయోగించుకుని ఈ శరీరాన్ని సాధనంగా ఉపయోగించి నేను గట్టెక్కాలి. ఈశ్వరుడిచ్చిన దాన్ని ఆఖరి నిమిషం వరకు 10 మంది కొరకు ఉపయోగించాలి. ఈ తాపత్రయం దేనివల్ల వస్తుంది అంటే, ఆ ధైర్యం దేనివల్ల వస్తుంది అంటే, శరీరం పడిపోక తప్పదు, కానీ ఉన్నన్నాళ్ళు ఆ శరీరంతో చెయ్యగలిగినంత సత్కర్మ చేద్దాం అన్న ఆలోచన దేనివల్ల వస్తుంది అంటే, దేనిని సంస్కారమును పొందడానికి యోగ్యమైన వస్తువుగా మనం స్వీకరించి ఉన్నామో దాని చేత సంకల్పములు వస్తాయి తప్ప, వాతావరణం అంతా అపరిశుభ్రమై చూడకూడనివన్నీ చూస్తూ, వినకూడనివన్నీ వింటూ, ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటూ, తినకూడనివన్నీ తింటూ, వాసన చూడకూడనివన్నీ చూస్తూ మనసు శుద్ధంగా ఉండాలి అంటే ఒక్కనాటికి ఉండదు. మనసు సంస్కారమును పొందడానికి కావలసినటువంటి వస్తువులను మాత్రమే మనసుకు అందించాలి. అలా అందించిన నాడు ఏమవుతుందంటే, ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పము కొరకు తాను నిలబడగలిగినటువంటి ధృతి కలుగుతుంది. ధృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒక సంకల్పాన్ని కార్యరూపంలోకి మార్చే ముందు దాని యందు ధైర్యము, అది అతిశయం కాదు. ధృతి అన్న మాటలో 2 విశేషాలు ఎప్పుడూ చోటు చేసుకుని ఉంటాయి. నేను ఒక మంచి పని చెయ్యాలి అని సంకల్పం చేశాను అనుకోండి, నేను ఇది చేసి తీరుతాను అని నేను సంకల్పం చేయడం తప్పు కాదు. కానీ ఇది నేను చేస్తాను, నేను ఎందుకు చెయ్యలేను అని అనుకున్నాను అనుకోండి, కానీ నేను అనుకున్నవి అనుకున్నట్టుగా అయిపోతే వేరొకడు ఉన్నాడన్న మాటకు అర్థం లేదు. నేను అనుకున్నవన్నీ అవ్వకుండా ఆపగలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు. అందుకే రేపటి రోజున పట్టాభిషేకం అన్నాడు దశరథ మహారాజు. చెయ్యగలిగాడా? రాముడికి ఏ అయోగ్యత రాత్రికి రాత్రి సంతరించిందని పట్టాభిషేకం చెయ్యాలనుకున్నవాడు చెయ్యకుండా పోయాడు. లక్ష్మణస్వామి వచ్చి, నాన్నగారెవరు రాజ్యం ఇవ్వకుండా ఉండడానికి? గురూరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. అన్నయ్య నువ్వు అనుజ్ఞని, దశరథుణ్ణి చంపేస్తానన్నాడు. అంటే రాముడు అన్నాడు, అసంకల్పితమే వేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అను దైవస్య కర్మతత్. ఇది భారతదేశంలో సంస్కారాన్ని ఏర్పాటు చేయడానికి చెప్పబడిన విషయం. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నది ఎవరు? నాన్నగారు. ఇవాళ కూడా ఇవ్వాలని ఉన్నది ఎవరికి? నాన్నగారికి. ఇవ్వకుండా ఎందుకు జరిగింది? ఆయనకి కోరిక లేక కాదు, పుచ్చుకోకూడదని నాకు కొత్తగా ఏమీ వైముఖ్యం కలిగి కాదు. నాన్నగారికి ఇవ్వాలనున్నా, నాకు పుచ్చుకోవాలనున్నా, నాన్నగారు ఇవ్వలేక, నేను పుచ్చుకోలేక, ఎవరం కాదనలేని ఒక స్థితిని కల్పించిన వాడు మన మాంసనేత్రమునకు కనపడనివాడు. దానికి నాన్నగారిని ఎందుకురా తిడతావు? అనుదైవస్య కర్మతత్
ఆ దైవాన్ని అనుసరించు, అదే భక్తి. అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక అద్భుతమైన మాట అంటుంది. బహుశః ప్రపంచ వాంగ్మయంలో ఒక స్త్రీ నోటి వెంట అంత కష్టంలో ఉన్నప్పుడు అటువంటి మాట అంటుందని ఎవరు ఊహించరు. రామాయణం అంటే ఏమిటో మనకి తెలియదు అనుకుని రామాయణం చదవండి. హనుమ వెళ్లి సీతమ్మకి రాముని యొక్క క్షేమవార్త చెప్పారు. చెప్తే మనం అప్పటి వరకు రామాయణం చదవలేదు, మనకేం తెలియదు రామాయణం అనుకుని కాసేపు ఆ పుస్తకం తర్వాత ఆవిడ ఏమంటుందో చూడకుండా ఏమంటుంది అని ఊహిస్తే అంత కష్టంలో ఉంది కాబట్టి మనం ఏమంటాం? అసలు ఇక్కడి నుంచి నేను బయటపడే రోజు ఉంటుందంటావా హనుమ అంటుంది ఆవిడ అనుకుంటాం మనం. కానీ ఆవిడంది, హనుమ నేను కనపట్టలేదు అన్న బెంగతో రాముడు తను చెయ్యవలసిన పనులు మానేస్తున్నాడా, లేకపోతే మళ్ళీ నన్ను పొందాలనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుని దాని వ్యగ్రతలో నాకు ఏనాడు ఈశ్వరుడు అనుకూలించాడు కనుక నేను ఎందుకు పూజించాలని భగవంతుణ్ణి పూజించడం మానేశాడా? ఎలా ఉన్నాడు రాముడు నాకు చెప్పని అడిగింది. ఎందుకని? ఒకనాడు కలిసి రాకపోవచ్చు, కానీ 100 ఏళ్లు బ్రతికిన వాడు ఎప్పుడో ఇప్పుడు శుభవార్త వింటాడు. కాబట్టి ఒక కార్యం చేసేటప్పుడు ఇది చెయ్యాలనేటటువంటి పట్టుదల ఉండడం మంచిది. కానీ ఆ కార్యక్రమం ఏ కారణం చేతనో నువ్వు చెయ్యలేకపోతే వేరొకడున్నాడు, వాడు ఆ పని ఇక నువ్వు చెయ్యవద్దు, అది నువ్వు చెయ్యడం వల్ల నీకేదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇక నువ్వు వద్దు అని నన్ను ఆ పని చెయ్యకుండా తప్పించాడని భావించిన వాడెవరో వాడిది పండిన భక్తి తప్ప, వాడు నన్ను చెయ్యనివ్వలేదని వ్యగ్రత పెట్టుకుని వాడి పూజ మానేస్తే నీకు వచ్చేదేమిటి? కాబట్టి ధృతి అన్న మాటలో అర్థం ఏమిటంటే ఒక కార్యం చెయ్యాలన్న ధైర్యం ఉండాలి, అటు ఇటు వచ్చే ఆటు పోటు తట్టుకోగలగాలి. కానీ ఈ పని అయి తీరాలి, అవకపోతే ఇక నేను కనపడ్డవాడిని అందరినీ నింద చేస్తాను, పరమేశ్వరుడి దగ్గర నుంచి ప్రతివాడిని దానికి ఎవడు బాధ్యుడు అని ఆలోచిస్తానన్న భావన ఉండకూడదు. తాను ఏ స్వస్థతతో మొదలు పెట్టాడో అదే స్వస్థతతో ఆ కార్యక్రమమునందు అంత చిరునవ్వుతోనూ వెళ్ళిపోగలగాలి. ఇది ధృతి అంటారు. అసలు ఒక మనిషి జీవితంలో నిలదొక్కుకోవడం అనేటటువంటిది, ఒక మనిషి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధించగలగడం అనేది దేని వల్ల సాధ్యమవుతుంది అంటే ధృతి ఎవరికుందో వాడు మాత్రమే సాధించగలడు. ధృతి లేనివాడు ఒకరోజు ఏదో సాధిస్తే పొంగిపోతాడు, వేరొక రోజు ఇంకొకటి సాధించలేకపోతే కుంగిపోతాడు. అటువంటి వాడి వల్ల నిరంతరము కార్యక్రమములు సాధింపబడవు. 2, వాడు చేసిన ఒక పని లోకంలో నిలబడుతుందేమో కానీ ఆ సంకల్పం చేసిన వ్యక్తి మాత్రం ఆదర్శ పురుషుడుగా నిలబడడం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మనం బ్రతుకుదామని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకనంటే ఒకనాడు నడిచింది సంతోషించాడు, ఒకనాడు నడవలేదు కుంగిపోయాడు. అది ఆ ధృతి కలగడం అన్న మాట అంత తేలికైన విషయం కాదు, అది జీర్ణమైన వాడికే చెల్లుతుంది. నాకు గుంటూరులో తెలిసిన కుటుంబం ఒకటి ఉంది. ఆయనకి ఓ కొడుకు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు తండ్రితోటి. నేను మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పటికీ రాత్రి నాన్నగారి కాళ్ళు పట్టి, నాన్నగారండి రేపు ప్రొద్దుటికి ఇంట్లో కాఫీ కాయడానికి కాఫీ గుండ లేదండి మీ కోడలు, కాఫీ గుండ పట్టుకొచ్చేస్తానని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన వ్యక్తిని ఒక వాహనం తొక్కేసింది, చచ్చిపోయాడు. ఆ మరుసటి సంవత్సరం నేను వెళ్ళా, మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి అని అడిగాను. ఆ బొమ్మని ఈశ్వరుడు తీసుకున్నాడండి అన్నాడు ఆయన. నాకు అర్థం కాలేదు, ఏమంటున్నారు మీరు అన్నాను. కోటేశ్వరరావు నన్ను దాంతో ఆడుకొమ్మని కొన్నాళ్ళు ఇచ్చాడండి, ఆయనది కదూ. ఆయన అన్నాడు నాకు కావాలా వస్తువు అని ఆయన పట్టుకెళ్ళిపోయాడండి. ఆయనదే కదూ ఎప్పుడు. ఆయన నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, అంత మధుర స్మృతులు నాకు మిగల్చినందుకు కృతజ్ఞతలు, అంత స్వతంత్రంగా మళ్ళీ ఆయన దగ్గర నుంచి తన వస్తువుని తాను తీసుకున్నందుకు, నా మీద ఆ స్వాతంత్రం ఉంచినందుకు ఆయనకి కృతజ్ఞతలు అన్నాడు. అది వ్యక్తి, అది జీర్ణమైన వేదాంతం. ఆ స్థాయికి ఎదగడం నోటితో చెప్పడం అంత తేలిక కాదు. ఆయన నిజమైన వేదాంతి. ధృతి అన్న మాట సంకల్పం ఎప్పుడూ భక్తితో ముడిపడిపోతుంది. ముడిపడిపోయి ఈశ్వరానుగ్రహం చేత నేను ఇది చేస్తున్నాను తప్ప నా అంత నేను చేసేది కాదంటాడు. అందుకే మీరు చూడండి సుందరకాండ ప్రారంభంలో హనుమ బయలుదేరుతూ ఉంటారు. బయలుదేరుతూనే ఆయన మొదట చెప్పే మాట ఏది అంటే, నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నాకు ఆ శక్తి ఉంది, నేను వెళ్ళగలను. 100 యోజనములు దాటడం ఏమిటి? నా శరీరాన్ని పెంచి ఉత్తర తీరం దగ్గర వంగితే దక్షిణ తీరాన్ని నా చేత్తో ముట్టుకుంటాను.
నాకంత బలం ఉంది. కానీ నేను వెళ్ళేటప్పుడు ఎలా వెడతానంటే, బంగారు కోదండాన్ని తన ఎడమ చేత్తో పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి భుజం వెనకాల కట్టుకున్న అక్షయ బాణ తూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేత్తో పట్టుకుని ఆ వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు ఆ బాణము ఎలా విడుతుందో అలా రాముని చేత విడవబడినటువంటి బాణం వెళ్ళినట్టు పెడతాను. నా శక్తి కాదు. బాణం విడిచిపెడితే రాముడి శక్తి బాణంలోకి వెళ్ళి బాణం వెడుతుంది. నేను ఎలా వెడతానంటే రాముడి చేత విడవబడిన బాణంలా వెడతాను. ఇది నా శక్తి అంటారు ఆయన. ఇది రాముడి శక్తి అంటారు. అందుకే నా బలము అనుకున్నవాడు, ఇతరులను రక్షించగలను అనుకున్నవాడు కీర్తితో నిలిచిపోతాడని చెప్పడం కష్టం. కర్ణుడంత బలవంతుడు. నా బలంతో దుర్యోధనుణ్ణి గట్టెక్కిస్తానన్నాడు. ఏమైపోయింది? దేన్ని ఆశ్రయించావన్నది కూడా బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. హనుమ రామచంద్రమూర్తిని ఆశ్రయించారు. చిరస్థాయి అయినటువంటి కీర్తిని పొందారు. భవిష్యత్ బ్రహ్మ అవుతారు. అందుకే ధృతియందు సంకల్పము, ఒక లక్ష్యము ఏర్పడే ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏది అంటే, కేవలముగా ఒక లక్ష్యం పెట్టుకున్నాను అదొక్కటే కాదు, నేను పెట్టుకున్నటువంటి లక్ష్యమునందు చెదిరిపోకుండా నిలబడగలిగినటువంటి శక్తిని ఒకటి ఇవ్వాలి. వాడు ఉన్నాడన్న నమ్మకమే భక్తి. వాడు నాకు ఆ సంకల్ప బలాన్ని ఇవ్వాలి. దాని యందు నిలబడగలిగినటువంటి శక్తిని కూడా నాకు ఇవ్వాలి. ఎందుకని? మీరు ఏ పని మీద బయలుదేరండి, ఏ లక్ష్యం మనసులో పెట్టుకోండి, పాడు చేసేవి రెండు ఉంటాయి. ఒకటి హితశత్రువు, రెండవది అహితశత్రువు అని పిలుస్తుంది శాస్త్రం. హితశత్రువు అంటే చాలా బాగున్నట్టుగా ఉంటుంది, కానీ అది శత్రువు, పాడు చేసేస్తుంది. అహిత శత్రువు, అది కూడా శత్రువే, అది కూడా పాడు చేసేస్తుంది. పాడు చేసే ముందు దీన్ని పట్టుకుంటే నేను పాడైపోతానని తెలిసిపోతుంది. ఒకటి తెలియకుండా పాడు చేసేస్తుంది, ఒకటి తెలిసి పాడు చేసేస్తుంది. ఒక బ్యాట్స్మెన్ చాలా గొప్పవాడు అవ్వాలి అంటే కేవలంగా చాలా బాగా ఆడగలడు కాబట్టి బ్యాట్స్మెన్ కాడు. అతన్ని అందరికీ మార్గదర్శకుడిగా ఎప్పుడు చెప్తారంటే, ఏ బాలు కొట్టాలో దాన్ని కొట్టాలి, ఏ బాలు ముట్టుకోకూడదో దాన్ని వదిలిపెట్టేయాలి. అలా ఆడినప్పుడు కదా గొప్పవాడవుతాడు. సునీల్ గవాస్కర్ నిజానికి పొట్టివాడైనా క్రీజులో నించున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ వేసినటువంటి బౌన్సర్ని కూడా వంగి వదిలేస్తాడు తప్ప సరదాగా ముట్టుకుందామని బ్యాట్ ఎత్తి ముట్టుకోడు. ఏది వదిలిపెట్టాలో తెలియాలి, ఏది ముట్టుకోవాలో తెలియాలి. ఏది ముట్టుకోవాలో తెలిసినప్పుడు ఆ బాల్ని కొట్టకుండా వదలకూడదు. ఏ బాలు కొడితే ప్రమాదమో దాన్ని వదిలిపెట్టడంలో ఉత్సాహం ప్రదర్శించకూడదు. హితశత్రు ఎటువంటిది అంటే మనిషిని తత్కాలమునందు ఆకర్షిస్తుంది. ఇవాళ సమాజంలో చాలా మంది విద్యార్థులు కానీ, చాలా మంది లక్ష్య సిద్ధిలో కానీ దేనివల్ల పాడవుతారు అంటే హితశత్రువు చేత పాడైపోతారు. ఇవాళ రాత్రి నేను చదువుకుంటాను అంటాడు, క్రికెట్ మొదలవుతుంది. 1 ఓవర్ చూస్తానంటాడు, 50 ఓవర్లు చూస్తాడు, అయిపోయింది. హితశత్రువు. అప్పటికి బాగున్నట్టుంటుంది, కానీ అప్పటికి ఆ సమయంలో వాడికి అది అనవసరం. అది ముట్టుకున్నాడు, పోయిందంతే పరీక్ష. అప్పటికి దాని జోలికి వెళ్ళకూడదు. ఏదో వినడం మొదలు పెడతాడు, ఆ వినడం దగ్గర ఆగిపోతాడు. ఆ వినడం దగ్గర ఆగిపోయాడు కాబట్టి ఇక అడుగు ముందుకు వెయ్యడు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నాకు బాగా తెలిసినటువంటి విద్యార్థి ఒకడు ఓసారి నా దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు. ఏమయ్యా అన్నాను. అంటే, సార్ నేను ఎంసెట్ రాసేటప్పుడు దూరంగా పాత పాటలు వేశారండి, అవి నా మనసులోకి వెళ్ళి చాలా ఇష్టమైన పాటలేమో, నేను ఇంటి దగ్గర ఎంత సాధన చేశానో అంత వేగంగా పేపర్ రాయలేదు. రాయకపోవడం వల్ల చాలా బిట్లు మిగిలిపోయాయి. ఓ 10 బిట్లు మిగిలిపోతే చాలదండి, రావలసిన యూనివర్సిటీ సీట్ పోయింది, ఒక జీవితం పోయిందంతే. దూరం నుంచి గాలి అలల మీద వస్తున్న ఒక పాట ఒక విద్యార్థి జీవితాన్ని బలి తీసేసుకుంది. హితశత్రువు. అప్పటికి చాలా బాగున్నట్టుంటుంది, కానీ పాడు చేసేస్తుంది. ఎక్కడైనా సరే ఆకర్షణీయమైనవి ఏవి ఉంటాయో అవి మనిషిని ప్రలోభానికి లాగేస్తాయి. ఇది మనసు మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. దాన్ని ఎంత నిగ్రహించగలిగితే అప్పుడే విజయం సాధించగలడు. ఇవాళ మనకున్నటువంటి చాలా భయంకరమైన వాతావరణం అంతా ఎక్కడుంది అంటే, అందరం వేదాంతం దగ్గర నుంచి సమాజం వరకు ఒక మాటే చెప్తాం. వేదాంతం ఉపన్యాసం చెప్పండి అన్నారనుకోండి, పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, కామక్రోధాదులను విడిచిపెట్టండి అంటాడు. కామక్రోధాదుల్ని విడిచిపెట్టడానికి నేను పట్టుకుంటే కదా, అవి నన్ను పట్టుకున్నాయి, అవి వదిలిపెట్టవలసింది. నేను వదిలిపెట్టడానికి నేను పట్టుకోలేదు వాటిని. కామక్రోధాదులు విడిచిపెట్టండి అంటాడు.
పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి శీలంతో ఉండాలి. ప్రతివాడు దేశానికి గర్వకారణమైనటువంటి గొప్ప విద్వాంసుడు కావాలి. అలా అవడానికి కావలసినటువంటి వాతావరణం మనం ఇస్తున్నామా? వాడు కన్ను విప్పితే ఏది చూడకూడదో అని చూడకుండా ఏమైనా నిగ్రహిస్తామా? వాడి చెవితో ఏది వినకూడదో అని వినకుండా ఎక్కడైనా నియమాలు ఉన్నాయా? ఆపడానికి ఏమైనా అధికారాలు ఉన్నాయా? ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉన్నాయా? ఎవరు ఏదైనా చూడొచ్చు, ఎవరు ఏదైనా వినొచ్చు, ఎవరు ఏదైనా తినొచ్చు, ఎవరు ఏదైనా ముట్టుకోవచ్చు. అందరూ ఎందుకు బాగుపడతారు? ఎక్కడో ఎవరో ఒక్కడికుంటుంది ఆ నిగ్రహశక్తి. ఇవాల్టి రోజున అన్నిటికన్నా సమాజంలో పెద్ద పరీక్ష ఏది అంటే అసలు ఆ విచక్షణ జ్ఞానం అనేటటువంటిది అత్యంత అవసరమైపోయింది. చదువు కాదు, చదువు కన్నా ముఖ్యం ఏదైపోయింది అంటే అసలు దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదు ఇది తెలియనటువంటి స్థితిలో అమాయకత్వంతో చాలా మంది పాడైపోతున్నారు. ఉద్యోగం కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చదువుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళండి అసలు వాళ్ళకి లక్ష్యశుద్ధికి సంబంధించి వివేకాన్ని నేర్పగలిగినటువంటి విషయాలు లేవు. ఏవి నేర్పగలిగినటువంటి సమర్థత కలిగి ఉన్నాయో అవి పాఠ్యాంశాలలో పొందుపరచకూడదు. ఎలా అందుతుంది? ఆ విచక్షణ అందనప్పుడు వాడు ఎలా దేశానికి పనికొచ్చేవాడు అవుతాడు? సంకల్పం ఒకటి ఏర్పడితే సంకల్పాన్ని నిలబెట్టుకుని సాధించగలిగినటువంటి శక్తి దేని వల్ల పొందుతాడు? ప్రలోభకారకమైనటువంటివి సమాజంలో ప్రతి క్షణం కనపడతాయి. పూర్వం పంట పండాలి అంటే తెల్లవారుజామున లేచి పొలానికి వెళ్ళి దున్ని కలుపు మొక్కలు తీసి వర్షం పడినప్పుడు దాని మీద ఆధారపడి విత్తనాలు వేసి ఆరుగాలం శ్రమించి పంట ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయదారుడు ఇప్పుడు సుఖపడేవాడు. ఇవాళ అంతసేపు వ్యవసాయం చేయడం కాదు, ఇవాళ ప్రొద్దున్న మొదలు పెడితే సాయంకాలానికి డబ్బులు కనపడాలి. ఎలా సంపాదించావు అన్నదానికన్నా ఎంత సంపాదించావు ఇది ప్రధానమైపోయిన నాడు విచక్షణ ఎక్కడ నిలబడుతుంది? శాస్త్రం అంటుంది దాని చేత నీకు తృప్తి కాదు, నీకు సంతోషం కానీ తృప్తి కానీ జీవితంలో దేని వల్ల ఉండాలి అంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అన్న దాని వల్ల ఉండాలి. నేను రేపు 70 ఏళ్ళు వచ్చి మడత కుర్చీ వేసుకుని అరుగు మీద పడుకుంటే నా మనవలు చుట్టూ వచ్చి కూర్చుంటే ఈ పని చెయ్యకు, ఈ పని చెయ్యి అని చెప్పడానికి నా అంతరాత్మ నా కంఠం నొక్కేయకూడదు. అది చెప్పడానికి నాకు అధికారం ఉంది. నేను అలా బ్రతికాను. రేయ్, నా జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు చూశానో తెలుసా? ప్రలోభానికి వశం కాకండ్రా అని ఏ వయసులో నా మనవలకి ఏం చెప్పాలో అది చెప్పడానికి అధికారం నాకు మిగలాలి. అలా మిగలాలి అంటే విచక్షణతో నేను నిలబడగలగాలి. ఆ విచక్షణ జ్ఞానం లేనప్పుడు హితశత్రువుకి వశమైపోతాడు. అసలు అన్నిటికన్నా ముందు సాధన ఎందు కాని, ఉద్యోగంలో కాని, విద్యలో కాని, దేనిలోనైనా తేలికగా పాడు చేసేది ఏది అంటే అడ్డదారి అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే విహితంగా చెయ్యవలసిన దానికన్నా భిన్నంగా ఉన్నది ఏదైనా కూడా ఆదరణీయము కాదు. రహదారిలో వెళ్ళు, అడ్డదారిలో వద్దు. రాజద్వారంలోంచి వెళ్ళు, పృష్ఠద్వారంలోంచి వద్దు. నువ్వు సంపాదించింది ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు తప్ప నువ్వు చేసినది నీకే నచ్చక, నువ్వు చేసిన పనికి నువ్వే ధైర్యంగా నిలబడి మాట్లాడలేక నీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒరే నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పడానికి కావలసిన అధికారం పోయే రోజు వచ్చేటట్టుగా బ్రతకూడదు. ఆకర్షణని అధిగమించగలిగినటువంటి స్థైర్యము మనిషి యందు పెంపొందాలి. ఆ ఆకర్షణకి వశమైపోవడం అన్నది ఒకటి వచ్చిందనుకోండి, అది ఏర్పడిపోయిన నాడు ఎవడూ కూడా జీవితంలో చిట్ట చివరి దశలో అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుంటూ అందులో ఒక అద్భుతమైన మాట వాడతారు. ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నాడు. ఆఖరి రోజున పరమేశ్వరుడు తీర్పిచ్చే రోజున పరమధైర్యంతో గుండెల మీద చెయ్యేసుకుని వెళ్ళిపోవాలి. నువ్వు ఈ శరీరం ఇచ్చావు, శాస్త్రాన్ని పట్టుకుని చెయ్యగలిగిన మంచి పనులు చేశాను, ఎన్నడూ నేను చెడు చేయలేదు. నీ కొడుక్కి చెప్పడానికి, నీ అల్లుడికి చెప్పడానికి, నీ మనవలకి చెప్పడానికి నీ అధికారం ఇప్పుడు నిలబడాలి తప్ప మీరెవరండి చెప్పడానికి అని అనిపించుకునే రోజు రాకుండా ఉండాలి అంటే, సంకల్పాలు నిలబడాలి అంటే, లక్ష్యసిద్ధి కలగాలి అంటే లోభకారకమైన విషయాల పట్ల, కేవలము ఆకర్షించే విషయాల పట్ల తాను ఉన్ముఖం కాకూడదు.
పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అని సుందరకాండనన్ని మాటలు ఎందుకు చెప్తారో తెలుసా? ఒక్కటే కారణం. మీరు చూడండి, శ్రీరామాయణంలో ఆయన వెళ్ళిపోతున్నారు. రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి. నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. పైకి లేచినదేం సామాన్యమైంది లేవలేదు సముద్రంలోంచి. దర్శయామా సశృంగాని సాగరేణ నియోజిత శాతకుంభమయై శృంగై సకిందర మహోరగై అని బంగారు పర్వత శిఖరాలు పైకి లేచాయి. అదేం ఓ కాసు బంగారం కాదు, ఓ తులం బంగారం కాదు, బంగారు పర్వతం పైకి లేచింది. లేచి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అంది. నా పర్వత శిఖరం మీద కూర్చో, కాస్త తేనె తాగు, 2 పళ్ళు తిను, తర్వాత వెళ్ళు అంది. హనుమన్నారు, మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చిత. సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతం వచ్చింది అంటే ఇది నాకు విఘ్నం, కాబట్టి నాకు అక్కర్లేదు. కాబట్టి వరసాపాతయామాస జీమూత విభమారుత, వక్షస్థలంతో కొట్టి పర్వత శిఖరాల్ని చూర్ణం చేశారు. లక్ష్యం చెప్పడం తేలిక కాదు, లక్ష్యానికి నిలబడడం అంత కష్టం. మాకు తూర్పుగోదావరి జిల్లా వస్తే మీరు ధవళేశ్వరం వెళ్ళండి, అమలాపురం వెళ్ళండి, రావులపాలెం జంక్షన్కి వెళ్ళండి. నదీ తీరాలలో మహర్షుల యొక్క శిలామూర్తులు ఎలా కనపడతాయో అలా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం కనపడుతుంది గుర్రం మీద కూర్చుని. సాధారణంగా రాజులు కనపడతారు గుర్రాల మీద. మాకు తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికెళ్ళండి గుర్రం మీద కూర్చుని కాటన్ కనపడతాడు. ఎందుకని అంటే ఆయన బ్రిటిష్ గవర్నమెంట్కి ఎప్పుడో ఒక ఉత్తరం రాశాడు. ఏమని అంటే, when abundant water is flowing under the feet of the countrymen, there is no reason in allowing them to starve and die అని. అవతల వైపు నుంచి జవాబు రాశారు, అయితే నువ్వు ఆనకట్ట కట్టి నీటిని నిలువ చేసి కొన్ని వేల ఎకరములు సాగు కావడానికి కారణము కాగలవా? గుర్రం వేసుకుని అరణ్యాల వెంట బయలుదేరి ఆయన్ని దోమలు కుడితే 1 సంవత్సరం పాటు అస్వస్థతకి లోనైపోయి తిరిగి ప్రాజెక్ట్ ఎక్కడ కడితే బాగుంటుందన్నది ఆలోచించి ధవళేశ్వరం దగ్గర అయితే కొండ ఉంటుందని ఆయనకి రాజమండ్రిలో కట్టాలని కోరిక. తనకి కోరిక ఉన్నా అక్కడ కొండ ఉందని, అక్కడ కట్టిన ఆనకట్ట 10 కాలాలు నిలబడుతుందని, ఆ ఆనకట్ట వల్ల కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని, దానివల్ల ప్రజలు బ్రతుకుతారని ఆయన దేశంలో ఉన్నన్నాళ్ళు కూడా కష్టపడి అంత గొప్ప బ్యారేజ్ కట్టి ఆఖరికి ఒక స్థితిలో ఆయన శరీరం పడిపోతుందనుకున్నారు. ఏడాది పాటు అస్వస్థతకి లోనైపోయి ప్రాజెక్ట్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ వచ్చి ప్రాజెక్టు పూర్తి చేసి అందులోంచి గోదావరి జలాలు వెళ్లి రైతులందరూ సాగు చేసుకుని అన్నం తింటే పొంగిపోయాడు. ఎక్కడివాడు? ఈ దేశం వాడా? తూర్పుగోదావరి జిల్లా వాడా? ఈ ధర్మం వాడా? ఆయనే రాసుకున్నాడు, ఏ ట్రూ క్రిస్టియన్ హ్యాస్ టు రైజ్ అప్ టు ది అకేషన్ అండ్ మీట్ ది నీడ్స్ ఆఫ్ ది కంట్రీమెన్ అని. మహానుభావుడు అంత గొప్పగా తాను ఒక్క వాక్యం రాసినందుకు బ్రిటిష్ గవర్నమెంట్కి ఆ ఒక వాక్యానికి తగినట్టు నువ్వు చెయ్యగలవా? నేను చెయ్యగలను అని నిలబడ్డాడు. ఆ రోజుల్లో శాంక్షన్ చేసింది 4 లక్షల రూపాయలు. 4 లక్షల రూపాయల ధనంతో పూర్తవడానికి ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎంత తక్కువ ద్రవ్యానికైనా పనిచేసి ఆనకట్ట కోసం చేస్తారో వాళ్ళని సమీకరించి అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. నిజంగా నువ్వు ఒక సంకల్పానికి నిలబడాలి అంటే కాలవగట్టున ప్రతి చోట కనపడుతున్న హనుమ చాలు. తూర్పుగోదావరి జిల్లాలో గుర్రం మీద కూర్చుని కనపడే సర్ ఆర్థర్ కాటన్ చాలు. జీవితంలో ఆశీసిద్ధి కొరకు మనం వీళ్ళని తీసుకోవాలనుకోవాలే తప్ప ఆ లక్ష్య సాధన గురించి ధృతి ఉన్ననాడు ఈశ్వరుడు అనుకూలించి తీరుతాడు. భగవంతుడన్నవాడు ఒకడు ఉన్నాడు, కాపాడతాడు. మా తూర్పుగోదావరి జిల్లాలోనే ఆవిడ పేరు మీద యాక్విడెక్ట్ కట్టారు, డొక్కా సీతమ్మ గారని. మహాతల్లి వచ్చిన వాళ్ళందరికీ ఆవిడే వండి అన్నం పెట్టేది. అటువంటి తల్లి తన జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దర్శనం చేసుకోవడానికని బయలుదేరి గోదావరి వంతెన మీదకి వచ్చి పల్లకీ దింపారు. ఆవిడ పల్లకీలో కూర్చుంది. బోయిలు అలిసిపోయి గట్టు మీద కూర్చున్నారు. కూర్చుంటే అటుగా వెళ్ళిపోతున్నారు పీగన్నవరం వైపు పెళ్లి బృందం. పిల్లలు ఏడుస్తున్నారమ్మా, ఆకలేస్తోందమ్మా అని. ఒక్క అరగంట ఓపిక పట్టవే, గన్నవరం వెళ్ళిపోతున్నాం, సీతమ్మ గారి ఇంటికి వెడితే వండి అన్నం పెడుతుంది అన్నారు. ఆవిడ వింది. ఆవిడ వెంటనే అంతర్వేది వెళ్ళడం మానేసి పల్లకి వెనక్కి తిప్పేయండి, వీళ్ళు వచ్చే లోపల అన్నం పెట్టాలని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది మహాతల్లి. ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి 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 వాళ్ళకి అన్నం తినడానికి లేకుండా పోయింది ఆ దంపతులకి.
భర్త గారు అన్నాడు, ఎందుకే ఇంకా అన్నదానం చేస్తావు, మనకి కూడా తినడానికి లేదే, వచ్చి తలుపు కొడితే సిగ్గేస్తోంది, పెట్టడమా మానవు, ఇంత అన్నం పప్పైనా పెడతామని. ఏమండి, నేను నిస్వార్థంగా పెట్టినప్పుడు, పెట్టినవాడు తింటున్నప్పుడు శ్రీ మహావిష్ణువే తింటున్నాడని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడండి, వాడే పెడతాడు, పెడతానని పెట్టింది ఆవిడ. ఇన్నాళ్ల నుంచి దున్నుతున్న పొలానికే వెళ్ళి సీతమ్మ గారి భర్త ఒకరోజు సాయంకాలం గొప్పు తవ్వుతున్నారు. గుణపానికి ఏదో తగిలి కంగుమంది. ఆయన మట్టి తీసి చూశారు, ఓ పెద్ద బిందె కనపడింది. ఆ బిందె మూత తీస్తే దాని నిండా బంగారు నాణేలు. తీసుకొచ్చి ఇంట్లో బంగారు నాణేలు పోసి మళ్లీ ప్రతిరోజు కొన్ని 100 మందికి అన్నదానం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే, డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని బ్రిటిష్ చక్రవర్తి ఉత్తరం రాశాడు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి. దేనికి అంటే, నాకు పట్టాభిషేకం జరిగేటప్పుడు పక్కన సోఫా వేసి ఆవిడ్ని ఫోటో పెట్టి, ఆవిడ సముద్రం దాటి రారు కనుక ఆవిడికి నమస్కారం చేసి అప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుంటానని రాశాడు. రాస్తే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లి ఆవిడ ఫోటో తీస్తానని అడిగారు. నేను ఫోటోల కోసం, కీర్తి కోసం అన్నదానం చేయలేదురా నాయన, విష్ణుమూర్తికి అన్నం పెట్టాను, దీనికి ఫోటో ఎందుకు, పట్టాభిషేకాలు ఎందుకు, నాకు వద్దంది ఆవిడ. అమ్మా, మీరు తీయించుకోపోతే నా ఉద్యోగం తీసేస్తారమ్మా, ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం, తీయించుకోండి అంటే, నీ ఉద్యోగం పోతే తీయించుకుంటాను నాన్న, నువ్వు అన్నం తినాలన్నా ఆవిడ ఫోటో తీయించుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకానికి పక్కన సోఫా వేసి ఆవిడ ఫోటో పెట్టి ముందు దంపతులు ఆవిడికి నమస్కారం చేసి పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడికి పంపించినటువంటి పత్రం కూడా ఇప్పటికీ ఉంది. నాకు జీవితంలో కోరికోసారి డొక్కా సీతమ్మ గారి సత్రంకి వెళ్ళి అన్నం తిని రావాలని. లక్ష్యశుద్ధి, ఈశ్వరుడు ఆదుకోవాలా ఆవిడ్ని? అసలు లక్ష్యమునందు నిలబడడానికి కావలసినటువంటి సంస్కార బలం ఒకటి ఏర్పడితే, హితశత్రువుని దాటగలిగితే, అనవసరపు ఆకర్షణలకి ప్రలోభాలకి నువ్వు వశం కాకుండా నిలబడగలిగిన వాడవైతే, అసలు అటువంటి వాడు ఎవరో, వాడు ఏదో ఒక కార్యం చేయడం కాదు, కార్యం ఎలా చెయ్యాలన్న దానికి వాడు ఆదర్శమూర్తి అవుతాడు. అటువంటి ఆదర్శమూర్తిని ఉదాహరణగా తీసుకుని కొన్ని కోట్ల మంది ఆ మార్గంలో నడిచి తరిస్తారు. అలాంటి వాడు తయారు కావాలి అంటే, ఆ విచక్షణ జ్ఞానానికి అవసరమైనది ఏది అంటే, హితశత్రువునకు వశము కాకుండా ఉండగలగాలి. రెండవది అహితశత్రువు. అహితశత్రువు అంటే అది తెలిసిపోతూ ఉంటుంది, ఇది శత్రువురా, దీని జోలికి మనం వెళ్ళకూడదని తెలుసు, కానీ దాని జోలికి వెళ్లకుండా ఉండలేడు. అన్నిటికన్నా పెద్ద అహిత శత్రువు ఏది లోకంలో అంటే, కాలము యొక్క విలువ తెలుసుకోని వాడెవరో వాడే కాలము చేత గ్రసింపబడతాడు. వాడు కాలాతీతుడు కాలేడు, కాలమునందు కీర్తి గణించలేడు. ఓ 20 సంవత్సరాల క్రితం తిరుమల వెళ్ళినప్పుడు నా భార్యతో అస్తమానం తిరుమల వెళ్ళడం అదే పని మాకు. ఓ 2 నెలలు జీతంలో డబ్బులు కూడబెట్టుకోవడం, తిరుమల ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేసుకోవడం, తిరుపతి వెళ్ళిపోవడం, ఆనందమైన పండగైనా పబ్బమైనా అన్నీ ఆయన కొండ మీదే మాకు అక్కడ చేసుకోవడం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉండడం, అదేమిటో అదో సంతోషం. అలా గడుపుతుండేవాళ్ళం. అలా గడుపుతున్న రోజుల్లో ఘంటసాల గారి భగవద్గీత వినపడుతుండేది. వినపడుతుంటే నేను ఎన్ని పర్యాయాల మాట అన్నానో నాకు తెలియదు. ఈశ్వరీ, మహానుభావుడు, ఆయన ఎంత అదృష్టవంతుడు, ఆయన ఎక్కడ కూర్చుంటే స్వామి దగ్గర ఈ పవిత్రమైన 7 కొండల మీద ఆయన కంఠం వినపడుతూ ఉంటుంది. ఆయన చెప్తున్న మాటలు భగవంతుడు చెప్పినది భగవద్గీత. ఆయన చెప్పిన భగవద్గీత ఘంటసాల గారు చెప్తుంటే ఈశ్వరుడు కూడా చిరునవ్వుతో శ్రీదేవి భూదేవితో వింటాడు. ఎంత బాగా చెప్పాడో చూడా గాంభీర్యం. నేను ఎంత గంభీరంగా చెప్పానో అంత గంభీరంగా చెప్తున్నాడు అని ఈశ్వరుడు కూడా ప్రశంసిస్తాడు. ఆయన ధన్యుడు. ఆయన శరీరం వెళ్ళిపోయినా ఆయన కీర్తి శరీరం మిగిలిపోయింది. ఒక మనిషి బ్రతుకంటే అలా ఉండాలి. నేను అందుకే అసలు ఈయన ఇలా ఎలా కాగలిగారు అన్న విషయం తెలుసుకోవాలి అని తాపత్రయపడేవాడిని. నా అదృష్టం, వరప్రసాదరెడ్డి గారు ఒక అద్భుతమైన పుస్తకం వేశారు. అసలు నిజం చెప్పాలంటే ఆ పుస్తకం ప్రతి ఇంట పిల్లల చేత తల్లిదండ్రులు చదివించాలి. ఆ పుస్తకం చదివి నేను పొంగిపోయి ఆయనకి ఫోన్ చేశా, ఎంత గొప్ప పుస్తకం ప్రింట్ చేయించారండి అని. అమ్మకు జేజే, నాన్నకు చేజే, గురువుకు జేజే. ఎంత చక్కటి పుస్తకం. అందరూ సమకాలీనుల గురించి రాశారు. అందులో ఒక మాట రాశారు, ఘంటసాల గారు విజయనగరంలో ఉన్న రోజుల్లో
ఎవరింట్లోనో భోజనం చేసి ఒక హనుమ దేవాలయంలో పడుకునేవారు అని. నేను ఆ హనుమ దేవాలయం చూడడం కోసం విజయనగరం వెళ్ళినప్పుడు అందరినీ అడిగి ఆ ఆలయానికి వెళ్ళాను. నేనెన్నడూ చూడలేదు అటువంటి దేవాలయం. అక్కడ ఉన్నటువంటి హనుమ ప్రత్యేకంగా గాంధర్వ వేదాన్ని ఉపాసన చేస్తున్న హనుమ. ఆయన తాళం వేస్తూ సంగీతం పాడుతూ ఉంటారు. ఎక్కడా చూడలేదు నేను అలా. అది కూడా ముఖం ఇలా పక్కకి పెట్టి ఆ పాట పాడుతూ ఉండడంలో తన్మయం అయిపోతూ. ఘంటసాల గారు పడుకున్న దేవాలయంలో హనుమ ఇలా కంఠం పక్కకి పెట్టి ఇలా తాళం వేస్తూ సంగీతంలో పరవశించిపోతుంటారు. చిన్న గుడి, అక్కడ పడుకునేవారట ఆయన రాత్రిళ్ళు, ఇల్లు లేక. నాకు అప్పుడు అనిపించింది, ఈయన రాత్రి ఏ రాత్రి నిద్రపోతూ ఉండగా వచ్చి బీజాక్షరాలు రాసేశాడో, ఏ తల మీద చెయ్యి పెట్టి వెళ్ళిపోయాడో మహానుభావుడు. అందుకే అంతటి అమృత ఝరి ఆ కంఠంలోంచటువంటి సంగీతం వచ్చిందని. కాబట్టి అహిత శత్రువు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, కళ్ళ ముందు ఇది శత్రువు అని తెలిసి కూడా దీనితో కలిసి ఉంటే నేను పాడైపోతాను అని తెలిసి కూడా అప్పటికప్పటికి అది బాగుంటుంది, అప్పటికప్పటికి అది సంతోషాన్ని కల్పిస్తుంది అనేటటువంటి ఉద్వేగంతో దాన్ని విడిచిపెట్టలేక, దాన్ని వదిలేయలేక దానితో కూడి పాడైపోవడం. అందుకే సంగము చాలా ప్రధానమైనది. ఎంత గొప్ప ఇనప ముక్క కానివ్వండి, నీటితో చేరితే తుప్పట్టి వంగిపోతుంది. అదే ఇనప ముక్క అగ్నిహోత్రంతో కూడిందనుకోండి, ఎలా కావాలో అలా వంగి ఇంట్లోకి దొంగలు రాకుండా కిటికీ ఊచవుతుంది. ఎవరితో కూడావు అన్నది జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నాను అంటే, నా మాట కించిత్ కఠినంగా ఉందని మరోలా అనుకోకండి. ఇంట్లో ఉన్న బూర్ల మూకుడికి ఉన్నంత ఆయుర్దాయం ఇంట్లో ఉన్నవాడికి ఉండదు. మా తాతగారి శరీరం పడిపోయినప్పుడు బూర్లున్న మూకుడు మా ఇంట్లో ఉండేది. మా నాన్నగారు పోయినప్పుడు అందులో ఉండారు. కాబట్టి ఆ బూర్లు మూకుడుకున్నంత వయస్సు మా ఇంట్లో ఎవరికీ లేదు. కానీ బూర్లు మూకుడు గొప్పది కాదు. బూర్లు మూకుడిలో ఎవరికి తద్దినం పెట్టడానికి వంట చేశామో ఆ మా నాన్నగారి పేరు చెప్తే ఇప్పటికీ 2 చేతులెత్తి నమస్కారం చేసేటటువంటి కొన్ని వందల మందిని సంపాదించుకున్నారే. ఆయన జీవితం గొప్పది. ఇప్పటికీ ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుని నిద్ర లేవగానే వచ్చి ఆయనకి ఫోటోకి నమస్కారం చేసి, ఈయన వల్ల ఇవాళ ఇలా ఉన్నాం అనుకునేటట్టుగా బ్రతికిన మా నాన్నగారి జీవితం గొప్పది. దేనితో కూడావు అనేటటువంటిది అత్యంత అవసరమైన విషయం. దాన్ని గెలవడం అంత తేలిక కాదు. ప్రకాష్ పడుకోనే విజయవాడలో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. ఆయన ఆడుతున్నప్పుడు ఎదురుగుండా సయ్యద్ మోడీ ఆడుతున్నాడు. సయ్యద్ మోడీ గెలిచేశాడు, ప్రకాష్ పడుకోనే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత సయ్యద్ మోడీ గబగబా వచ్చి ప్రకాష్ పడుకోనే 2 కాళ్ళకి నమస్కారం చేశాడు. అందరూ లేచి తప్పట్లు కొడుతున్నారు స్టేడియం అంతా. అప్పుడు సహజంగా ప్రకాష్ పడుకోనే ఏమనుకోవాలి? ఇంత గొప్ప క్రీడాకారుణ్ణి ఇవాళ ఎవరో కొత్తవాడి చేతిలో నేను ఓడిపోయాను అనుకోవాలి. ఆయన వచ్చి నమస్కారం చేస్తే ఈయన పరమ సంతోషంతో చేతిలో ఉన్న రాకెట్ పక్కన పడేసి కౌగిలించుకుని ఆశీర్వచనం చేశాడు. అందుకే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు రామాయణంలో హనుమ. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు, దానితో ప్రయోగాలు చెయ్యవద్దు. నేను అతీతుండండి, నాకేం అవదండి, దాని జోలికి వెళ్ళినా నన్నేం చేయదండి, ఈ మాటలు అనవద్దు. అది ఇప్పటికి సుఖంగా అనిపిస్తుందేమో, నీ జీవుణ్ణి మాత్రం చెడిపేస్తుంది. కోట్ల జన్మలు తిరియక్కువైపోతావు. కబీర్ దాస్ గారి జీవితంలోనే చూపించారు. కాబట్టి ఏది అహిత శత్రువో దాని జోలికి వెళ్ళవద్దు. అప్పటికది బాగున్నట్లు కనపడుతుంది, కానీ దాని జోలికి ఎక్కువ వెళ్ళరాదు. నేను నోటితో చెప్పక్కర్లేదు, కానీ అర్థం అవడానికి ఒక్క ఉదాహరణకి ఒక మాట కూడా అనకపోతే ప్రసంగానికి పరిపుష్టత ఉండదు కాబట్టి అంటున్నాను. పేకాట. అబ్బెబ్బే డబ్బుల కోసం కాదండి ఆ మాట అనకు. అదే ఒక రోజున నిన్ను ఏ ఇంటి ముందు నిలబడి 100 మందికి నువ్వు భిక్షాదానం చేశావో, నువ్వే ఆ వీధిలోనే పరుల యొక్క గోడ క్రీనీడలో నిలబడి భిక్షాందేహి అని తల కనపడకుండా బట్ట మూసుకుని చెయ్యి చాపవలసిన పరిస్థితి తేగలదు. ఒక్క క్షణంలో ఐశ్వర్యాన్ని తొలగించగలదు. అటువంటి కలిపురుష ప్రవేశం ఉన్నటువంటి వస్తువుల జోలికి వెళ్ళవద్దు, పిల్లలకి చూపించవద్దు. వాటి జోలికి ఎందుకు వెళ్ళకూడదో, వెళ్ళి ఎంతమంది పాడయ్యారో చెప్పిన మాట ఏదుందో అది చాలా గొప్ప మాట.
ఆ మాట జీవితాల్ని బాగు చేస్తుంది. అలా నిలబడగలిగినటువంటి శక్తిని ఇస్తుంది. అలా నిలబడగలిగిన వాడెవరో వాడు యోగి. అటువంటి యోగి గొప్పతనం ఎక్కడుందంటే అది నిజ జీవితమా కాదా కూడా పక్కన పెట్టేయండి. కేవలం అటువంటి వాడి జీవితాన్ని కాల్పనికమైనటువంటి ఒక కథగా ముట్టుకున్నవాడు కూడా కీర్తి శిఖరాల మీదకి ఎక్కి నించుంటాడు. దానికి ఉదాహరణ విశ్వనాథ్ గారి. శంకరాభరణంలో సమయాదుల గారి పాత్ర నిజంగా ఉందో లేదో లోకానికి తెలియదు. కానీ అంతమంది ఆయన్ని అర్థం చేసుకోక వెళ్ళిపోతే అతను మాత్రం నిర్భయంగా పరమేశ్వరుణ్ణి నమ్ముకుని, వాళ్ళందరికీ ఏం తెలిసాయా, వాళ్ళకి తెలియదు నా గొప్పతనం ఏమిటో, నువ్వు విను, అవధరించరా విని తరించరా అన్నాడు. పరమేశ్వరుడి దగ్గర ఉన్న స్వాతంత్ర్యం అటువంటిది. నా గానం వినడం కాదు, విని నువ్వు తరించరా అన్నాడు. ఎవరిని? నాదశరీరా పరా అటువంటి వాణ్ణి. విని పరవశించడం కాదు, నువ్వు సంతోషించింది నిజమైతే ఆనంద భాష్పాలు పడాలి. ఏది? ఇలా నువ్వు సంతోషపడిపోయి తల ఊపితే పరవశాన శిరసు గంగా ధరకుజారెన శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా ఆనంద వృష్టి నేతడువంగా. నా గాన లహరి ప్రవాహానికి నువ్వు తడిసిపోయావు. శంకరాచార్యుల వారి మాట తీసుకొచ్చి మహానుభావుడు వేటూరు సుందరరామమూర్తి గారు వాడుకున్నారు. నా గాన లహరిలో నువ్వు తడిశావు, ఆనంద వృష్టిలో నువ్వు సంతోషించి తలకదిపితే పడిపోయిన గంగలో నే తడిసిపోయాను. నాదోపాసన చేసిన వాడైతే స్వరరాగ తాళాలు లోపలికి వెళ్ళిపోయి కాసేపు మౌనం, అందుకే నిశ్శబ్దం. అది లోపల అనుభవించి సెల్యులాయిడ్కి ఎక్కించినందుకు కళా తపస్వి అయి ఇప్పటికీ ముందు వరుసల్లో ఎక్కడికి వెళ్ళినా కూర్చుని వచ్చిన ప్రేక్షక శ్రోతలందరి చేత నమస్కారాన్ని అందుకుంటున్నారు. దానికి కారణం ఒక పాత్రని సృష్టిస్తేనే అంత గొప్పవాడయ్యాడు. అటువంటిది తన జీవితం ఏదైతే ఇన్ని కోట్ల మందిని కాలంతో సంబంధం లేకుండా నిలబడతాడు. అటువంటి మహనీయుల యొక్క చరిత్రలు పుస్తకాలుగా రావాలి. వాళ్ళు చెప్పిన మాటలు కావాలి. వాళ్ళ జీవితాల గురించి ప్రసంగాలు జరగాలి. పెద్ద పెద్ద వేదికలు, సాంస్కృతిక సంస్థలు, ఒక డొక్కా సీతమ్మ గారి మీద ప్రసంగాలు రావాలి. ఏది ఇవాళ మహాతల్లి గురించి ఎక్కడుంది లోకంలో? ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి రావాలి. మహాత్యాగం చేసినటువంటి మహాపురుషులు ఎంతమంది ఉన్నారు? అరబిందో జీవితం ఎలా మారింది? ఒక భగవాన్ రమణులు, ఇటువంటి వారి మీద పిల్లలకి ప్రత్యేకంగా రావాలి. వచ్చిన నాడే లక్ష్య సిద్ధి కలుగుతుంది. ఆ సంకల్పము ధృతితో కూడినదై హిత అహిత శత్రువులను గెలిచిన నాడు ఎవడి సంకల్పమైనా ఉత్తమ సంకల్పమై ఆ సంకల్పమును సిద్ధింపచేసుకోవడానికి కావలసిన విభూతి ప్రసరణం కావడమే కాకుండా అలా నిలబడినందుకు కొన్ని కోట్ల మందికి జీవితంలో ఆదర్శవంతుడవుతాడు. మా టీవీ వారు ఇవాళ ఇంత గొప్ప ఉత్సవాన్ని చేస్తూ అందులో నన్ను సంకల్ప సిద్ధి, లక్ష్య సిద్ధి అన్న మాటల గురించి మాట్లాడండి అని అడగడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. మంచి మాట ఈశ్వరుణ్ణి నమ్మి చెప్పుకున్నదొక్కటైనా జీవితాలను ఉద్ధరిస్తుంది. ఇంత మంచి విషయం మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చి, ఇంత గౌరవించి పెద్దరికం ఇచ్చి తీసుకొచ్చి కూర్చోపెట్టి నా పట్ల ఇంత మర్యాద ప్రేమ చూపించినటువంటి మా టీవీ పాలక మండలి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనములను ఆవిష్కరిస్తూ శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, తీర్థయాత్ర ప్రాశస్త్యం వివరింపవలసినదిగా ప్రార్థన. తీర్థయాత్ర ప్రాశస్త్యము. తీర్థయాత్ర అనేటటువంటి మాటలోనే తీర్థము అనేటటువంటి మాట ఉంది. అది దేని కొరకు అంటే తీర్థము కొరకు యాత్ర. తీర్థము కొరకు యాత్ర అన్నప్పుడు తీర్థము కేవలము దర్శనం చేయడానికి కాదు, తీర్థము స్నానం చేయడం కోసమని చెప్పి ప్రధానమైనటువంటి ఉపకరణంగా మనం భావించవలసి ఉంటుంది. అసలు తీర్థంలో స్నానం చేయడం అనేటటువంటి దానికి అంత ప్రశస్తి ఎందువల్ల ఏర్పడింది అంటే, మనకి స్నానము బహువిధములుగా చెప్పబడుతుంది. అందులో మొట్టమొదటి స్నానాన్ని మలాపకర్షణ స్నానము అంటారు. అంటే శరీరానికి పట్టినటువంటి మలినము ఏది ఉన్నదో ఆ మలినము పోవడం కోసమని చేసేటటువంటి స్నానం. రెండవ స్నానాన్ని నైమిత్తిక స్నానము అంటారు. నైమిత్తిక స్నానము దీనికోసం చేస్తారంటే, ఒక్కొక్క సందర్భంలో శరీరానికి అశౌచం ఏర్పడుతుంది. ఏదో ఒక శవస్పర్శ జరిగిందనుకోండి, శరీరమునకు అపవిత్రత ఏర్పడుతుంది. అప్పుడు ఆ అపవిత్రత పోగొట్టుకోవడం కోసమని స్నానం చేస్తారు. అటువంటి స్నానాన్ని నైమిత్తిక స్నానము అని పిలుస్తారు. నైమిత్తికమైన తిథులు వస్తాయి. ఇప్పుడు కృష్ణాష్టమి, శ్రీరామనవమి, దీపావళి అటువంటి తిథులు.
అటువంటి తిథులలో చేసేటటువంటి స్నానము వలన విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. నైమిత్తిక తిథులలో పుణ్యము కొరకు చేసేటటువంటి స్నానము ఏది ఉన్నదో ఆ స్నానాన్ని కామ్య స్నానము అని పిలుస్తారు. ఎందుకంటే కేవలం ఆ తిథి నాడు అలా స్నానం చేసినటువంటి కారణం చేత కొంత పుణ్యం సంక్రమిస్తుంది. ఆ పుణ్యము సుఖమునకు కారణమవుతుంది. అందుకని నైమిత్తికమైన తిథి నాడు చేసేటటువంటి స్నానమునకు కామ్య స్నానము అని పేరు. అలాగే నదులు, తటాకములు, సరస్సులు ఇటువంటివి ఉంటాయి. వీటిలో చేసేటటువంటి స్నానానికి క్రియాస్నానము అని పేరు. వాటి చేత కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది, ఒక పుణ్యం ఉంటుంది. ప్రత్యేకంగా నదీ స్నానం చేస్తే దానికి ఒక పుణ్యం. మానస సరోవరం, అదొక సరోవరం. ఆ సరోవరంలో స్నానం చేస్తే అది కొంత పుణ్యాన్ని కట్టబెడుతుంది. కాబట్టి వీటిలో స్నానము చేత ఫలితాన్ని పొందుతాడు. అలా ఫలితాన్ని పొందడం కోసం చేసేటటువంటి స్నానం కనుక దానికి కామ్య స్నానము అని పేరు. ఇక క్రియాంగ స్నానము అని ఒక స్నానం ఉంటుంది. క్రియాంగ స్నానము అనేటటువంటి స్నానానికి అర్థం ఏమిటంటే, ఒక్కొక్కసారి ప్రత్యేకమైనటువంటి అనుష్ఠాన సంబంధమైనటువంటి విషయాలు నడుస్తాయి. ఏదో ఒక జపం చేస్తారు, ఆ జపం ప్రారంభం చేసే ముందు స్నానం చేసి జపానికి కూర్చుంటారు. పూజ వేరు, జపం వేరు. పూజ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొంతసేపు జపం చేసుకోవడానికి కూర్చుంటారు. అలా కూర్చునేటప్పుడు స్నానం చేస్తారు. అలాగే పితృకార్యం ఉంటుంది, అన్నీ ఏర్పాటు చేసుకుంటారు. మధ్యాహ్న కాలంలో పితృకార్యం చేస్తారు. ఆ పితృకార్యం చేయడానికి ముందు స్నానం చేస్తారు. అలాగే జపం చేసుకోవడానికి ముందు స్నానం చేస్తారు. ఇలా చేసేటటువంటి స్నానాలకు క్రియాంగ స్నానము అని పేరు. చిట్ట చివరిది తీర్థ స్నానము అని పిలుస్తారు. తీర్థము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే, కేవలము మజ్జనము చేసినంత మాత్రం చేత విశేషమైనటువంటి పుణ్యాన్ని మూట కట్టుకోవడానికి అవకాశము కల్పించేటటువంటి స్నానము. మజ్జనం అంటే ఏదో పాత్రతో నీళ్లు తీసి మనం పోసుకోవడం కాదు, నీటి యందు మనం మునక వేస్తాం. అలా మునక వేస్తే దాన్ని మజ్జనం అంటారు. తీర్థము అన్న మాట ఎందుకు వచ్చిందో వేదం చెప్పింది మనకి. దీక్ష అన్న మాట ప్రధానంగా దేనికి అన్వయం అవుతుంది అంటే యజ్ఞమునకు అన్వయం అవుతుంది. దీక్ష అన్న మాట వేదంలో ప్రధానంగా దేనికి వాడతారంటే, యజ్ఞం చేసేటప్పుడు దీక్షాస్వీకారం చేస్తారు. యజ్ఞ దీక్ష తీసుకున్నాడు అంటారు. యజ్ఞం అయిపోయిన తర్వాత దీక్షా విరమణం అని గుర్తు అవబృధ స్నానంతో పూర్తవుతుంది. దంపతుల్ని కూర్చోబెట్టి మంత్రపూరితమైనటువంటి కలశలలో ఉన్న జలముల చేత స్నానం చేయిస్తారు. ఆ అవబృధ స్నానంతో ఆ దీక్ష పరిసమాప్తం అవుతుంది. యజ్ఞమునందు దీక్షితుడై ఉండడం విశేషమైనటువంటి భగవదనుగ్రహమునకు పాత్రత. అది చాలా చాలా గొప్ప విషయం. కొన్నాళ్ళు దీక్ష వహించి యజ్ఞం చేశాడు అంటారు. అందుకే దీక్షితుడు ఇంటికి వెళ్ళడు. మీరు రామాయణాది కావ్యాలు పరిశీలిస్తే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు ఏం చేస్తారంటే, అంతఃపురాన్ని విడిచిపెట్టేసి మేళతాళాలతో పురోహితులతో కలిసి యజ్ఞవాటమునందు ప్రవేశిస్తారు. అక్కడే ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉండిపోయి యజ్ఞ పరిసమాప్తి తర్వాత అంతఃపురానికి వెడతారు. ఈ దీక్షాకాలము చాలా గొప్పది, బహుశక్తివంతమైనది. ఒకప్పుడు అంగిరసలు అనబడేటటువంటి మహర్షులు అటువంటి దీక్ష చేశారు. అది బహుకాలము చేసినటువంటి దీక్ష. ఆ దీక్షాకాలమునందు వాళ్ళు యజ్ఞము మాత్రమే కాకుండా చాలా గొప్ప తపస్సు కూడా చేశారు. ఒకటి, యజ్ఞ నిర్వహణ చేస్తున్నారు. 2, దీక్ష ఎందున్నారు. 3, తపస్సులయ్యున్నారు. అటువంటి వారు ఊర్ధ్వలోకవాసమునకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ వాళ్ళు ఒక సంకల్పం చేశారు. వాళ్ళు సంకల్పం చేసి, ఈ భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి కొన్ని నదులలో, కొన్ని తటాకములలో వారికి సంబంధించినటువంటి దీక్షకి సంబంధించినటువంటి తేజస్సుని, తపస్సుకి సంబంధించిన తేజస్సుని జలముల యందు నిక్షిప్తం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఊర్ధ్వలోకాలకి. అవి ఆయా నీటి కయ్యల యందు ఉండిపోయింది ఆ శక్తి. ఎవరు వెళ్ళి ఆ తీర్థమునందు గురుంకులిడతాడో, ఎవరు స్నానం చేస్తాడో వాడికి ఆ దీక్ష, ఆ తపస్సులో కొంత భాగము సంక్రమిస్తుంది.
అది నీటి నుండి తేజస్సుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే చాలా తేలికగా అపారమైనటువంటి తేజస్సుని, భగవదనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి సాధనం ఏది అంటే తీర్థమునందు స్నానము చేయుట. అందుకే అన్నిటినీ తీర్థాలనరు, కొన్ని తీర్థాలు ఉంటాయి. ఇప్పుడు వెంకటాచలం వెళ్ళారనుకోండి, కొన్ని తీర్థాలు ఉంటాయి. అలాగే కాశీపట్టణానికి వెళ్ళారనుకోండి, మణికర్ణికా తీర్థం ఉంటుంది. వాటిని తీర్థములు అంటారు. ఆ తీర్థముల యందు స్నానం చేస్తే ఆ చేసినటువంటి స్నానము వలన ఈయనకి కూడా యజ్ఞ దీక్ష తపస్సులకు సంబంధించినటువంటి పుణ్యము శరీరమునందు రోమకూపముల గుండా ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించి తేజస్సు పొందుతాడు. అందుకే ఆయన తిరిగి ఊరు రాగానే ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తాడు. అందుకని తీర్థయాత్ర అన్న మాట వచ్చింది. అందుకే పూర్వం పెళ్ళవగానే ముందు తీర్థయాత్రకు పంపించేవారు. ఎందుకంటే ముందు శరీరములు అంత తేజోవంతములైతే తర్వాత కలిగేటటువంటి సంతానము కూడా అంత తేజోవంతమవుతుందని తీర్థయాత్రకి వెళ్ళి వచ్చిన తరువాత ధర్మము కొరకు తన యొక్క వంశము నిలబడడం కోసం సంతానాన్ని అపేక్షించి గృహస్థాశ్రమమునందు ప్రవర్తించేవారు. కాబట్టి తీర్థయాత్ర అనేటటువంటి మాట రావడానికి, తీర్థయాత్ర చెయ్యడానికి అంత ప్రధానమైనటువంటి విశేషం ఉంది సనాతన ధర్మంలో. అందుకే మీరు తీర్థయాత్రకి వెళ్ళారా అని అడుగుతారు. నేను తీర్థయాత్రకి వెళ్ళాను అని చెప్తారు. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు సాధారణంగా అక్కడ 3 ఉంటాయి. పాండురంగ మహాత్మ్యంలో చెప్తారు. అందులో 1 దైవము, 2 తీర్థము, 3 ప్రదేశము. ఒక్కొక్క భూమి ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి పవిత్రత కారణంగా దర్శనం కోసమని ఎందరో మహాపురుషులు వస్తారు. ఆ మహాపురుషుల యొక్క పాదములు సోకి ఆ భూమి విశేషమైనటువంటి పవిత్రమవుతుంది. దాని యందు ఎంతో తేజస్సు ప్రవహిస్తుంది. మీరు వెంకటాచల క్షేత్రాన్నే తీసుకోండి. ఆదిశంకర భగవత్పాదుల నుండి భగవద్ రామానుజులు దగ్గర నుండి ఎంతమంది మహాభక్తులు, త్యాగరాజస్వామి ఎంతమంది ఆ ఆనందనిలయ విమానంలో నడిచి ఉంటారు. నేను ఎప్పుడైనా వెంకటాచలం వెడితే ఆనందనిలయ విమానంలో అడుగు పెట్టగానే నాకు అనిపించేది అదే. ఒక అన్నమాచార్యుల వారు ఇక్కడే నిలబడి కీర్తనలు పాడారు. భగవద్ రామానుజులు ఇక్కడే పరవశించి నిలబడ్డారు. ఆదిశంకర భగవత్పాదులు ఇక్కడే నిలబడి స్తోత్రం చేశారు. త్యాగరాజస్వామి ఇక్కడే నిలబడి కీర్తనలు పాడారు. ఇంతమంది మహాపురుషులు ఏ పరమాత్మ సన్నిధానంలో నిలబడి పరవశించిపోయారో అటువంటి మహాభాగవతుల పాద ధూళి పడిన చోట నేను కూడా వచ్చి నిలబడగలిగాను. నా జన్మకి ఇంతకన్నా సార్థక్యమేమి అనిపిస్తూ ఉంటుంది. భాగవత స్పర్శ, రెండవది తీర్థ స్పర్శ. అక్కడ స్నానం చేయడానికి తీర్థం ఉంటుంది. ఆ తీర్థము మీకు విశేషమైనటువంటి శక్తిని కట్టబెడుతుంది. 3 భగవన్మూర్తి. అది ఏదో కాకతాళీయంగా ఎవరో ప్రతిష్ఠ చేసినవి కావు, స్వయంభూమూర్తులుగా ఉంటాయి. అంటే భగవానుడు తనకి తాను ప్రకటనమైనటువంటి క్షేత్రములు. అలా ప్రకటనమైనటువంటి క్షేత్రములు కనుక ఆ క్షేత్రమునందు భగవన్మూర్తి యొక్క దర్శనము, ఆయా క్షేత్రముల యందు భాగవతుల యొక్క స్పర్శ కలిగి ఉన్న కారణం చేత అటువంటి భూమిని తొక్కడము, అక్కడ ఉన్నటువంటి తీర్థముల యందు గ్రుంకులిడము, అక్కడ కొంతకాలము వాసము చెయ్యడము, ప్రత్యేకించి నిద్ర చేయడం, అటువంటివి విశేష ఫలితానికి కారణాలవుతాయి. కాబట్టి తీర్థయాత్ర అనేటటువంటిది మనకి సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనదై ఉంటుంది. తీర్థయాత్ర యందు మీరు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. తీర్థయాత్రలో అన్ని క్షేత్రముల యందు కూడా ఒకే రకమైనటువంటి విధి విధానములు ఉండవు. విధి విధానములు మారుతూ ఉంటాయి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వెంకటాచల క్షేత్రానికి వెడితే ద్రవ్య సమర్పణం ప్రధానం. ద్రవ్యాన్ని సమర్పిస్తారు అక్కడ. అలాగే తిరుప్రయార్ అని చెప్పి ఒక క్షేత్రం ఉంది. అది రామచంద్ర ప్రభువు యొక్క గుడి, అద్భుతమైనటువంటి క్షేత్రం. అక్కడికెడితే ప్రధానమైనది ఏమిటి అంటే తుపాకీ పేల్చాలి. తుపాకీలో మందుగుండు సామాను కూర్చి ఇస్తాడు. మీలో ఎవరైనా అలా దర్శనం చేసిన వారు ఉన్నారు, మోహన్ రావు గారు ఉన్నారు. ఆ క్షేత్రానికి వెడితే తుపాకీలో మందుగుండు పెట్టి ఇస్తాడు. గుడి తీసుందా లేదా ప్రధానం కాదు, తుపాకీలో మందుగుండు
నూరి ఇచ్చేవాడు లేడనుకోండి, తర్వాత దర్శనానికి వెడతారు. ఎందుకంటే ముందు తుపాకీ పేల్చాలి, అక్కడ పేల్చి లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెడితే తుపాకీ పేల్చడం ప్రధానం. వైకోమ్ అని ఒక క్షేత్రం, అక్కడికి వెళ్ళారనుకోండి, ఆవు పాలతో కూడినటువంటి పాయసాన్ని భక్తులకి పెట్టాలి. త్రిశూర్ అని ఒక క్షేత్రం, శంకర భగవత్పాదాచార్య స్వామి వారి అవతారానికి కారణం త్రిశూర్. అక్కడే భజన చేశారు శంకర భగవత్పాదుల యొక్క తల్లిదండ్రులు శివగురువు ఆర్యాంబ పుణ్య దంపతులు. ఆ త్రిశూర్ క్షేత్రానికి వెడితే ఆవు నెయ్యి ఇవ్వాలి. అది మనం పట్టుకెళ్ళింది కాదు, వాళ్ళు పరమశౌచంతో పవిత్రమైనటువంటి శరీరాలతో ఆవు నెయ్యిని తీస్తారు. మనం ద్రవ్యం ఇస్తే వాళ్ళు ఆవు నెయ్యి ఇస్తారు. అది మనం దేవాలయంలో సమర్పణం చేస్తాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసి పేరుకుపోయినటువంటి ఆవు నెయ్యి కూడా ఇప్పటికీ ఆయుర్వేద వైద్యులకు కూడా లభ్యమయ్యేది ఎక్కడ అంటే ఒక్క త్రిశూర్ క్షేత్రంలోనే లభ్యమవుతుంది. అలాగే పళని వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా కావడి ఉత్సవం చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కావడి పట్టుకెడతారు. పళని క్షేత్రంలో కావడి ప్రసిద్ధి. అలాగే అంబళగళ్ళని ఒక క్షేత్రం ఉంది ద్రవిడ దేశంలో. ఆ క్షేత్రానికి వెడితే విందులు చేస్తారు. విందులు చేసి అది కూడా దేంతో ప్రధానంగా పరమాన్నం వండాలి. పరమాన్నం వండి వచ్చిన వాళ్ళందరికీ పరమాన్నం పెట్టి వెడుతూ ఉంటారు. అలాగే గురువాయూరు వెళ్ళారనుకోండి, నారాయణీయం పారాయణ చెయ్యాలి. ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళారనుకోండి, ఒక్కొక్క విధి విధానం ఉంటుంది. ఈ క్షేత్రమునందు ఇది చెయ్యడం ప్రధానము అని. ఆ క్షేత్రమునందు ఏది చెయ్యాలి ప్రధానంగా తెలుసుకుని దానికి కావలసిన సంభారములతో వెళ్ళాలి. అందుకే ఒక క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఈ శరీరమే కాదు, ఈ శరీరము లోపల ఉన్నటువంటి జీవుడు వచ్చేటటువంటి జన్మలలో పొందినప్పుడు ఆ జన్మలలో పొందవలసినటువంటి సుఖానికి కావలసినటువంటి సామాగ్రిని కొని తెచ్చుకుంటాడు. ఇన్నాళ్ళు మీరు ఏ ఊళ్ళో ఉండి ఈ శరీరాన్ని ఆ ఊరి యొక్క అధిదేవత అనుగ్రహంతో నిలబెట్టుకోగలిగారో అన్నం తిని, ఆ దేవత అనుమతి తీసుకుని ఊరి పొలిమేర విడిచిపెట్టాలి. రామాయణంలో రాముడు వెడుతూ సరయూ నది దగ్గర అయోధ్య వంక తిరిగి అయోధ్య అధిష్టాన దేవతకి నమస్కారం చేస్తాడు. మన కోకనద పట్టణం అంటే కాకినాడ ఉందనుకోండి, ఎప్పుడైనా కాకినాడ విడిచిపెట్టి వెడుతుంటే పొలిమేర దగ్గరికి వెళ్ళగానే నూకాలమ్మ తల్లికి నమస్కారం చేయాలి. అమ్మా, నువ్వు నూకలు ఇచ్చి నన్ను ఈ ఊళ్ళో ఆరోగ్యంగా సంతోషంగా ఉంచుతున్నావు. అమ్మా, నేను బయలుదేరుతున్నాను, పని మీద వెడుతున్నాను, లేదా తీర్థయాత్రకు వెడుతున్నాను, నన్ను అనుగ్రహించు, క్షేమంగా తిరిగి వచ్చేటట్టు. మళ్ళీ ఊరి పొలిమేరకి రాగానే, ఊరి పొలిమేరలోకి ప్రవేశించగానే మళ్ళీ నగర అధిష్టాన దేవతకి నమస్కారం చేసి లోపలికి రావాలి. కాబట్టి తీర్థయాత్ర అనేటటువంటి దానికి ఇంత ప్రాశస్త్యం ఏర్పడడానికి కారణం అదిగో ఆ తీర్థ స్నానము వలన విశేషమైన ఫలితాన్ని పొందుతాడు. యాత్రయందు అంతర్భాగము భాగవత సంబంధమైనటువంటి క్షేత్ర స్పర్శ, ఆ క్షేత్రాన్ని తన కాలితో తొక్కడం, భగవన్మూర్తిని దర్శనం చేయడం, అక్కడ వాసం ఉండడం, ఆ క్షేత్రమునందు ఏ విధమైనటువంటి భగవత్ కార్యక్రమములు నిర్దేశింపబడ్డాయో వాటిని పూర్తి చేసి ఈశ్వరానుగ్రహాన్ని పరిపూర్ణంగా సంతరించుకోవడం, ఇవి అంతర్భాగములై ఉంటాయి. కాబట్టి వీటన్నిటి యొక్క సమాహారముగా తీసుకుని దానికి తీర్థయాత్ర అని నామకరణం చేశారు. అందుచేత తీర్థయాత్రకి అంత ప్రాశస్త్యం ఏర్పడింది. బ్రహ్మన్, తీర్థ స్నానం, నదీ స్నానం, సముద్ర స్నానం, ఈ 3 స్నానాల్లో గల విధి విధానాలను తెలియపరచగలరు? మంచి ప్రశ్న. తీర్థ స్నానము, నదీ స్నానము, సముద్ర స్నానము. నేను మీతో ఇందాక ప్రశ్న అడిగినప్పుడు మనవి చేశాను, అసలు తీర్థయాత్ర అనేటటువంటి దానికి ప్రధానమైనటువంటి ఆ భావన ఎందుకు ఏర్పడింది అంటే తీర్థమునందు స్నానము చేస్తాం కనుక అని. ఇందులో ఒక్కొక్కసారి స్నానం చేసేటప్పుడు స్థిర జలములు అంటారు, అంటే వాటికి ప్రవాహం ఉండదు, అలాగే ఉంటాయి. అలాగే ఉండిపోయేటటువంటి జలముల యందు స్నానం చేయడం అంటే మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఒక చెరువు, ఒక తటాకము, ఒక సరోవరము, ఇటువంటి వాటిలో స్నానం. 2 ప్రవాహము కలిగినటువంటి జలములు అంటే నదులు మొదలైనటువంటివి, వాటిలో స్నానం చేయడం. 3వది అనంతమైనటువంటి నీటి యొక్క ఖాతము, అది సముద్రము వంటిది, సముద్రమునందు స్నానం చేయడం.
ఇందులో ప్రధానమైనటువంటి తేడా ఎక్కడొస్తుంది అంటే సముద్రమునందు నిత్య స్నానం ఉండదు. సముద్రమునందు పర్వములోనే స్నానం చేస్తారు. అంటే అది పర్వదినం అయితే ఆ పర్వదినంలో సముద్రంలో స్నానం చెయ్యాలి. నదిలోనూ స్థిర జలములలోనూ స్నానం చేయడానికి పర్వదినమా పర్వదినము కాదా అన్నదానితో సంబంధం ఉండదు. పర్వదినం కాకపోయినా ప్రతిరోజు స్నానం చేయడానికి యోగ్యమైనటువంటి సముద్రము రామేశ్వర క్షేత్రం. రామేశ్వర క్షేత్రంలో మాత్రం సముద్రంలో ప్రతిరోజు స్నానం చేస్తారు. ఇందులో స్నానం చెయ్యడానికి విధి విధానాలు ఉన్నాయి. ఎలా పడితే అలా స్నానం చెయ్యకూడదు. అలా చేస్తే దాన్ని కాకి స్నానము అంటారు. కాకి వెళ్ళి కనపడ్డ నీళ్లలో ఒకసారి ములిగి రెక్కలు టపటప అల్లార్చి వెళ్ళిపోతుంది. దానికి ఏమిటి అంటే ఏదో తాపోపశాంతి. అలా కాదు, పుణ్యమును సముపార్జించుకోవడం కోసం తీర్థయాత్ర చేస్తాం కాబట్టి అక్కడికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు మొట్టమొదటి నియమం ఏది అంటే స్నానం చెయ్యడానికి పూర్వాంగంగా ఒడ్డున కూర్చుని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోవడమే దేశకాల సంకీర్తన. మీరు ఏ భూభాగమునందున్నారో, మీ గోత్రనామాలేమిటి, మీరు ఏ ప్రాంతమునకు వచ్చి ఏ రోజున ఏ తిథి నాడు ఏ సమయంలో ఏ వారం నాడు ఏ నక్షత్రంలో మీరు ఆ స్నానం చేస్తున్నారు, ఎందుకిది ఈశ్వరుడికి తెలియదా? మనం వెళ్ళాం స్నానం చేస్తున్నామని తెలియదా? నేను అలా చెప్పకపోతే ఆయనకి తెలియదా నేను ఎక్కడుండి ఆ పని చేస్తున్నానో? కాకినాడలో ఉంటే కోకనగర క్షేత్రే అని, ఏదో మా అబ్బాయి దగ్గరికి వెడితే భాగ్యనగర క్షేత్రే అని చెప్పాలా? చెప్పకపోతే ఈశ్వరుడికి తెలియదా? అందుకొరకు కాదు దేశకాల సంకీర్తనం. ఒకటవ ప్రయోజనం ఏమిటి అంటే మీకు తెలియకుండానే ఉచ్చారణ సంబంధమైనటువంటి పుణ్యము కలుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి పర్వతములను భగవన్నామములను పలుకుతారు. మొన్న ఆచమనం గురించి చెప్తూ చెప్పారు. 12 నామములు విష్ణువి ఒకసారి తలుచుకుని ఏ ఏ అవయవములను నీటితో స్పృశించాలో వాటిని స్పృశిస్తే దేహమునకు బాహ్యమునందు శౌచము, భగవన్నామ సంకీర్తన చేత అంతఃశౌచము కలుగుతాయి. దానితో పాటుగా శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అన్నాననుకోండి, శ్రీశైల పర్వతాన్ని ఒకసారి స్మరించారు. 2 దేశకాల సంకీర్తనం చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఎంత కష్టపడి కూడబెట్టుకుని ఆ యాత్రకి రావాలని ఎంత తాపత్రయపడి వచ్చానో, ఏ గంగా స్నానాన్ని అపేక్షించి వచ్చి కూర్చున్నానో ఆ స్నానం ఇంకో కొద్దిసేపట్లో చెయ్యబోతున్నాను అన్న విషయాన్ని నన్ను అలా అనుగ్రహించిన భగవంతుణ్ణి స్మరించి ఒక నమస్కారం చెయ్యడంలో మనసులో పరమసాత్వికమైనటువంటి గుణము ఆవిర్భవిస్తుంది. ఆ సత్వగుణము ఉద్భుతమైతే భగవంతుడితో మనసు అనుసంధానం అవుతుంది. అందుకని ముందు ఆ ఒడ్డున కూర్చుని గోత్రనామాలతో దేశకాల సంకీర్తనం చెయ్యాలి. దేశకాల సంకీర్తనం అయిపోయిన తరువాత ఒకవేళ మీరు చేస్తున్నది స్నానం స్థిర జలముల ఎందనుకోండి, అంటే చెరువు లాంటి దాంట్లో తటాకంలో సరోవరంలో స్నానం చేస్తుంటే తిన్నగా స్నానం చేసేయడం కోసమని వెళ్ళిపోకూడదు. ఆ స్థిర జలములలోకి వెళ్ళి చెయ్యి పెట్టి అడుగున ఉన్నటువంటి కొద్ది మట్టి, అంటే మధ్యలోకి వెళ్ళిపోక్కర్లేదు, కనీసం ఒడ్డున కొద్ది మట్టి లోపల నుంచి తీసి బయటికి వచ్చి ఒడ్డున పడేయాలి. ఏదో కొద్దిగా కించిత్ మట్టి తీసి బయట పడేసి అప్పుడు మీరు ఏ తటాకము దగ్గరికి వెళ్ళారో ఆ తటాకము దగ్గర నిలబడి ఒక మాట చెప్పాలి. అది సరోవరం అనుకోండి, అది ప్రవాహం కలిగిన నది కాదు. అప్పుడు దాని దగ్గర నిలబడి ఒక మాట చెప్పాలి. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరీ అని పిలిచి ఆ కృత్యని పిలుస్తారు. ఎందుకని అంటే నీకు నేను మహారార్థం ప్రకల్పయా, నీకు నేను ఆహారాన్ని ఇస్తున్నాను. ఏ ఆహారం నీకు ఇస్తున్నాను? ఇదిగో ఈ లోపల ఉన్న మట్టిని తీసి బయట వేయడమే ఆహారమును సమకూర్చడం. ఎందుకు వచ్చింది ఆ ప్రక్రియ అంటే ఒకానొకప్పుడు దధీచి మహర్షి ఉండేవారు. ఆ దధీచి మహర్షి యొక్క కుమారుడు పిప్పలాదుడు. పిప్పలాదుని యొక్క తల్లి పేరు సువర్చ. ఒకానొక కారణం చేత దేవతలకి ఆయుధాలు తయారు చేయడం కోసమని చెప్పి అటువంటి ఆయుధములు ఉంటే తప్ప రాక్షసులని గెలవలేమని, అటువంటి ఆయుధములను తయారు చేసుకోవడానికి కావలసినటువంటి శక్తి కలిగిన పదార్థము ఒక్క దధీచి మహర్షి యొక్క ఎముకలేనని దేవతలు కోరితే దధీచి మహర్షి వాటిని వాళ్ళకి అనుగ్రహించడం కోసమని ఆయన శరీరం విడిచిపెట్టారు.
అది చూసి తట్టుకోలేక ఆయన భార్య సువర్చ కూడా శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంది ఆయనతో పాటు సహగమనం చేసి. అశరీరవాణి పలికింది, నువ్వు గర్భిణివి, నిండు గర్భిణివి, నీ కడుపులో కుమారుడున్నాడు, నువ్వు సహగమనం చేస్తే నీ కడుపులో ఉన్న పిల్లవాడు కూడా దహించుకుపోతాడు, అందుకని నీవు సహగమనము చెయ్యవద్దు అని. ఆమె భర్త యందు ఉన్నటువంటి విశేషమైన భక్తి ప్రేమ చేత లోపల కుమారుడున్నాడన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆమె చితి మీదకి ఎక్కింది. ఎక్కుతున్నప్పుడు లోపల ఉన్న పిల్లవాడు జారి కింద పడిపోయాడు. ఆ పిల్లవాడే తరువాతి కాలంలో చెట్ల చేత రక్షింపబడి పిప్పలాదుడు అని పేరుగాంచి గొప్ప తపస్వి అయ్యాడు. ఆయన మనసులో ఒక ఆక్రోశం ఏర్పడింది, నా తండ్రి యొక్క మరణానికి కారణం దేవతలే, ఈ దేవతా సమూహములనన్నిటినీ కూడా సర్వనాశనం చెయ్యగలిగినటువంటి శక్తి నాకు కావాలి. పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నా తండ్రి దేవతల చేత వంచింపబడ్డాడు, అందుకని దేవతలందరినీ కూడా నశింప చెయ్యగలిగినటువంటి కృత్యని సృష్టి చేసి నాకు ఇమ్మన్నాడు. పరమశివుడు అటువంటి కృత్యని సృష్టించి ఇచ్చాడు. ఆ కృత్య దేవతలందరి మీదకి వెళ్ళి పడిపోయింది తినేస్తానని. దేవతలు భయపడి మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యో, మేము లోక సంరక్షణార్థం కదా దధీచి దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు మమ్మల్ని చంపేస్తానంటే ఎలాగా అని. అప్పుడు పరమశివుడు బయలుదేరి మళ్ళీ పిప్పలాదుడి దగ్గరికి వచ్చాడు. ఓ పిప్పలాద, నీ తండ్రి ఒక మహాకార్యం కోసం శరీరాన్ని విడిచిపెట్టాడు, ఇప్పుడు నీ తండ్రి మళ్ళీ సశరీరుడై రాడు, కానీ నీ తండ్రిని తల్లిని దర్శనం చేయిస్తాను నేను పితృలోకంలో, కానీ దానికోసం దేవతా సంహారం చేస్తే నీ తండ్రి మనసు కష్టపడుతుంది, రెండు నువ్వు చెయ్యకూడని పని చేసిన వాడు అవుతావు, కాబట్టి ఆ కృత్యని ఉపసంహారం చేయమన్నాడు. అంటే పిప్పలాదుడు ఆ కృత్యని వెనక్కి రమ్మని పిలిచాడు. కృత్య అంది, నన్ను ఇంత ఉగ్రమైన స్థితిలో సృష్టించావు, నాకు విపరీతమైనటువంటి ఆకలి, ఇంత ఆకలి వేస్తోంది కాబట్టి దేవతల్ని తినేద్దామని బయలుదేరాను, మరి ఇప్పుడు నన్ను ఏం తినమంటావని అడిగాను. అడిగితే పరమశివుడు అనుగ్రహించాడు, నువ్వు గంగానదిలో ఉండు. గంగానదికి ఎక్కువ మంది భక్తులు వస్తారు స్నానానికి, పాపం పోగొట్టుకోవడానికి. వాళ్ళు పాపం పోగొట్టుకోవడానికి స్నానం చెయ్యడానికి వచ్చినప్పుడు వాళ్ళని బాధించు అన్న మాటకు అర్థం ఏమిటంటే, వాళ్ళు స్నానము చెయ్యడంలో చేసేటటువంటి దోషము వలన వాళ్ళకి రావలసిన పుణ్యం నువ్వు తిని, వాళ్ళు పుణ్యం లేకుండా వెనక్కెడతారు. అప్పటి నుంచి అది పుణ్యం తింటుంది. అది తినకుండా ఉండాలి అంటే దానికి ఆహారం ఇవ్వాలి. మరి భక్తులు తీర్థయాత్ర చేసినప్పుడు ఎలా రక్షింపబడాలి? వాడు పాపం ఇంత కష్టపడతాడు, ఏదో వెళ్ళి స్నానం చేసి నేను విశేషమైన తేజస్సు పొందుదామని వెడతాడు. వెళ్ళిన తరువాత ఏదో చిన్న దోషం జరిగి పుణ్యం లేకుండా పోతే ఎలా అంటే, దానికి ఏం చెప్పారంటే, ఒడ్డున కూర్చుని ముందు సంకల్పం చెయ్యి స్నానానికి సంకల్పంలో మామూలు సంకల్పం చెప్పుకున్నా మంచిదే. ఇంకా చెప్పాలి అంటే అసలు గరికపోగుని తీసి మట్టిలో ఉంచి నీటిలో తడిపి తల నుండి పాదముల వరకు ఒకసారి అలదుకుని స్నానానికి వెళ్ళాలి. అలా వెళ్ళలేకపోయినా కనీసం దేశకాల సంకీర్తనం చెయ్యాలి. చేసి ఆ ఒడ్డుకొచ్చి మట్టి పడేసిన తరువాత ఏ విషయంలో స్థిర జలములైతే, ప్రవాహం లేని జలాలైతే, తటాకము, చెరువు, సరోవరము ఇటువంటివైతే ఆ మట్టి బయట పడేసి ఆ చెరువుకు ఎదురుగుండా నిలబడి నమస్కారం చేసి అప్పుడు ఆ శ్లోకం చెప్పాలి. చెప్పి, నేను ఇదిగో మహారార్థం ప్రకల్పయా, నీకు ఆహారమును ఇవ్వడం కోసం నీలోని మట్టిని పైకి వేశాను, ఈ మట్టి పైన నేను వేసినది ఏది ఉందో అది తినేసేయి, నా పుణ్యం జోలికి నువ్వు రావద్దు అని చెప్పి నమస్కారం చేసి, అందుకని పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరి, పిప్పలాదుని చేత సృష్టింపబడినటువంటి ఓ కృత్య, ఓ లోక భయంకరి, నీవు నాకు హితమును మాత్రమే చేయవలసింది అని ఆ మట్టి తీసి బయట వేసి నమస్కారం చేస్తారు. ఒకవేళ అది ప్రవాహజలం అనుకోండి, అది ప్రవాహజలం అయితే అందులోకి వెళ్ళి స్నానం చేసేటప్పుడు అందులోని మట్టిని పైకి తీసుకురాకూడదు, ఒడ్డున ఉన్నటువంటి కొద్ది మట్టి తీసి నదిలో వేయాలి. అలా వేసే ముందు మళ్ళీ దేశకాల సంకీర్తనం చెప్పాలి. ఓ స్థిరజలం దగ్గర, ఓ చెరువు దగ్గర, తటాకం దగ్గర ఎలా చెప్తారో అలాగే ఇక్కడ కూడా ఒడ్డున కూర్చుని దేశకాల సంకీర్తనం చేసి ఒడ్డున ఉన్న కొద్ది మట్టి తీసుకుని ముందు నీళ్లల్లోకి వెళ్ళి ఆ నీళ్లల్లోకి విడిచిపెట్టి
నీటి వంక తిరిగి ఆ నది వంక తిరిగి కృత్యని ఉద్దేశించి నమస్కారం చేసి అప్పుడు ప్రవాహ జలములకు ఎదురుగా పురుషుడు నిలబడి స్నానం చేస్తాడు. ఎందుచేత అంటే అది ఆరోగ్యమునకు కారణము. ఎందుచేత అంటే ఆయుర్వేదంలో కూడా ఒక మాట చెప్తారు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా కుదరాలి అంటే పెద్ద నీటి తొట్టెలో కూర్చుని ఆ నీటిలో ఇక్కడ వరకు కంఠం వరకు ములిగి ఉన్నటువంటి వాడికి ఏం చేస్తారంటే ఒక బట్టతోటి పొత్తి కడుపు మీద రుద్దుతారు. ఓ బట్టతో కొద్దిగా రుద్దితే వాడి నాడీ మండలము ఆరోగ్యము చాలా బాగుంటాయి అని. అందుకని అదొక వైద్య విధానం. అది ఆరోగ్యము కూడా అంతర్లీనంగా ఈ తీర్థయాత్ర యందు సిద్ధించడం కోసం ఏం చేస్తారంటే ప్రవాహమునకు ఎదురు పురుషుడు నిలబడతాడు. అంటే ఏదో ఇప్పుడు ప్రవాహం ఇలా వస్తోంది అనుకోండి, నేను స్నానం చేస్తే దానికి అభిముఖంగా నించోవాలి. నించుంటే ఏమవుతుంది? ఆ ప్రవాహం ఇలా వచ్చి నా కడుపుకి తగులుతుంది, తగిలి ఇలా పక్కకి విచ్చుకుని వెళ్ళిపోతుంది. అలా పక్కకి విచ్చుకుని వెళ్ళిపోయేటప్పుడు నా ప్రమేయం లేకుండానే అది నా కడుపుని పొత్తి కడుపుని ఒరుసుకుంటుంది ఆ జలం. అది కడుపు మీద అలా రుద్దుకుందనుకోండి, నాకు ఆరోగ్య కారణం అవుతుంది. అందుకు రోజు నదీ స్నానం చెయ్యండి, ఆరోగ్యమునకు కారణము అనడానికి చంద్రకిరణముల యొక్క స్పర్శ అభిముఖంగా వచ్చేటటువంటి జలము కడుపుకి పొత్తి కడుపుకి తగిలి ఉరుసుకున్నటువంటి కారణం చేత ఆరోగ్యము సిద్ధించడానికి హేతు అవుతుంది అని ఆయుర్వేదం. కాబట్టి ఆయుర్వేదము వేదమునకు ఉపాంగం. అటువంటి శాస్త్రీయ ప్రమాణము చేత ఆరోగ్య సిద్ధి కొరకు కూడా ప్రవాహమునకు అభిముఖంగా నిలబడి స్నానం చేస్తారు పురుషులు. స్త్రీలు సాధారణంగా వాలుకి చేస్తారు. దానికి మళ్ళీ నేను పెద్ద విశేషంగా వివరణ చేయవలసిన అవసరం ఉండదు. అది ఆరోగ్యమునకు కారణము, అంతవరకు తెలుసుకుంటే చాలు. కాబట్టి పురుషుడు ప్రవాహానికి అభిముఖం, స్త్రీ వాలుకి నిలబడి స్నానం చేస్తారు. స్నానం చేసేటప్పుడు కూడా దంపతీ స్నానం అంటారు. భార్య భర్త కలిసి చెయ్యి పట్టుకొని స్నానం చేయడం ఉత్తమోత్తమైనటువంటి స్నానం తీర్థయాత్రలో. కాబట్టి అలా చేస్తారు నదీ స్నానంలో. అయితే సముద్ర స్నానం అయితే నేను మీతో ఇందాక మనవి చేశా, రామేశ్వరాది క్షేత్రముల యందైతే సముద్రంలో ఏ రోజైనా స్నానం, మిగిలిన చోట్లయితే ఒక్క పర్వమునందు మాత్రమే సముద్రంలో స్నానం చేసేటప్పుడు మాత్రం నియమం మారుతుంది. ఒడ్డున ఉన్నటువంటి ఒక రాయి తీసుకెళ్లి, రాళ్ళంటే పెద్ద పెద్ద బండరాళ్ళని కాదు నా ఉద్దేశం, ఓ చిన్న రాయి ఒకటి తీసి సముద్రంలో పడేయాలి. పడవేసి స్నానం చేయాలి. ఆ కృత్యను ఉద్దేశించి నమస్కారం చేసి చెప్పాలి. ఆ కృత్య ఒకప్పుడు గంగా నదిలో ఉండేది. గంగమ్మ ఈ కృత్యని నేను ఒక్కదాన్నే భరించలేకపోతున్నాను, కొద్దిగా నువ్వు కూడా పంచుకోమని యమునకి ఇచ్చింది. యమున సరస్వతికి ఇచ్చింది. ఆ తర్వాత అది జలరాశి అంతటా స్థిరపడింది. ఆ కారణం చేత సముద్రంలో స్నానం చేస్తే రాళ్లు వెయ్యమని వేదం. రాళ్లు వేసి ఒక్క రాయైనా వేసి మహాసంకల్పం చెప్పాలి. నది దగ్గర కానీ స్థిర జలములలో కానీ స్నానం చేస్తే సంకల్పం చెప్తే చాలు, దేశకాల సంకీర్తనం. కానీ సముద్రంలో స్నానం చేస్తున్నారనుకోండి, అప్పుడు మహాసంకల్పం చెప్పేవాళ్ళు ఉండాలి. ఒకవేళ మహాసంకల్పం మనకి రాదనుకోండి, మహాసంకల్పం చెప్పడం కోసం బ్రాహ్మణ సహాయం తీసుకోవాలి. తీసుకుని బ్రాహ్మణుడు దేశకాల సంకీర్తనాన్ని మహాసంకల్పాన్ని చెప్పిన తరువాత ఒక రాయి లోపలికి వేసి కృత్యను ఉద్దేశించి శ్లోకం చెప్పి అప్పుడు స్నానం చేసి బయటికి రావాలి. అది తీర్థయాత్రయందు నియమం. అలా స్నానం చెయ్యాలి అని. ఇప్పుడు ఈ స్నానం చేయడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, అది ఏమండి మేము ఇప్పటి వరకు అలా చేయలేదు కదా, ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు విన్నారనుకోండి, అయ్యయ్యో అసలు వినకుండా ఉంటే గొడవ వదిలిపోయేది, ఈయన మనల్ని పెద్ద ఇబ్బందిలోకి తీసుకెళ్లాడు, అలా చేయలేదు కాబట్టి బహుశా మన పుణ్యాన్ని కృత్య తినేసి ఉంటుంది అని మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు. ఎందుకో తెలుసా, దేనికైనా సరే ఒక నివారణోపాయం ఉంది. జరిగిపోయింది ఉందనుకోండి, ఆ దోషం రాకుండా ఉండాలి అంటే ఇది వినగానే గోవిందా 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 అని 3 మాటలు అనుకోండి. ఎందుకంటే వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వారిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షు ఇక్షించియున్ గత చేలాప్లవనంబునేడు వ్రతభంగంబంచు చింతించి పాలతటన్యస్త కరబ్జలై సరసలీలన్ నృక్కిరట్లందరుందని పోతన గారు భాగవతంలో.
ఎప్పుడైనా వ్రతభంగం లాంటివి జరిగితే ఒకలా చేద్దాం అనుకుని వెళ్ళి అలా కాకుండా ఇంకోలా చేయడం వల్ల చేద్దాం అనుకున్నది భంగం చేసి వచ్చామన్న అనుమానం ఉంటే భగవన్నామ సంకీర్తనం చేయడమే. 3 మాటలు గోవిందా 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 అంటే గోవిందేతి సదా స్నానం, అది స్నానమునకు పరమౌషధం గోవిందనామం. అందుకని ఒకవేళ అలా వెళ్ళొచ్చి మేము ఇలా చేయలేదే అంటే బెంగ పెట్టుకుని బుగ్గలు నొక్కుకోక్కర్లేదు. ఇప్పుడే ఈ క్షణంలోనే ఈశ్వర దోషము దిద్దబడుగాక అని ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే గోవింద 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 అని 3 మాటలు అన్నారనుకోండి, మీరు చేసిన స్నాన ఫలితం మీకు వచ్చేటట్టు గోవిందుడు చేస్తాడనడంలో నాకే విధమైనటువంటి అపనమ్మకం లేదు. ఇక పైన వెళ్ళేటప్పుడు అలా చేయడానికి ప్రయత్నం చేయడం శ్రేయోదాయకం. మంచి ప్రశ్న అడిగారు, చాలా సంతోషం. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, తీర్థయాత్రలు చిన్నపిల్లలకు ఏ విధంగా ప్రయోజనం సమకూరుస్తాయి గురువుగారు? చాలా సంతోషం అమ్మా, చాలా చక్కటి ప్రశ్న వేశావు. చిన్నపిల్లవి, మంచి మాట. తీర్థయాత్రలు చిన్నపిల్లలకి ఏ విధంగా ప్రయోజనాన్ని సమకూరుస్తాయి? ఎందుకంటే ఇవాళ లోకంలో ఒక ప్రచారం ఉంది, తీర్థయాత్రలు ఎవరికి అంటే పదవీ విరమణ చేసిన వాళ్ళకి, వయస్సు అయిపోయిన తర్వాత తీర్థయాత్ర అని. వయసు అయిపోయిన తర్వాత తీర్థయాత్ర చెయ్యడానికి ఈ శరీరం ఎంతవరకు ఉంటుందో మొదట ఎవరికి తెలుసు? అసలు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, దంతంబుల్ పడనప్పుడే తనువయందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలని పదబ్జములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. వృద్ధాప్యం రాకముందు, జుట్టు తెల్లబడిపోకముందు, 10 మంది చూసి గేలి చెయ్యకముందు, శరీరమునందు పటుత్వం ఉన్నప్పుడే పుణ్యకార్యం చెయ్యాలి తప్ప ఎప్పుడో చేస్తాననుకోవడం తప్పు. గురుపుణ్యమహోరాత్రం. కాబట్టి తీర్థయాత్ర ఎవరికి అంటే పెద్దవాళ్ళకి అని ఒక భావన కాదు. తీర్థయాత్ర ఎవరు చెయ్యాలి అంటే అందరూ చెయ్యాలి, 3 తరాలు చెయ్యాలి. అంటే నా ఉద్దేశ్యం ఒక మంగళకరమైన మాటగా చెప్తున్నాను. నేను, నా భార్య, నా కొడుకు, నా కోడలు, నా మనవలు, 3 తరాలు కదా. అప్పుడు మా కుటుంబం అంతా వెళ్ళాలి. అంతేకాని అమ్మని నాన్నగారిని మా అబ్బాయి తీసుకెడితే చాలు, ఇప్పుడు ఎందుకు తీర్థయాత్ర అని మిగిలిన వాళ్ళు మానేయకూడదు. పిల్లలు ప్రత్యేకించి తీర్థయాత్ర వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటంటే, అసలు ఈ దేశ సంస్కృతి, ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ దేశం ఎటువంటి విభవాన్ని పొందిందో, ఈ దేశ చరిత్ర ఎంత సమున్నతమైనదో పిల్లలకి బాగా అర్థమవుతుంది. అర్థమైతే వాళ్ళు రేపు పరమ సంతోషంగా మా దేశం ఎంత గొప్పదో తెలుసా, మా దేశ చరిత్ర ఎంత గొప్పదో తెలుసా అని సగర్వంగా చెప్పుకుంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వరంగల్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వరంగల్ చాలా పెద్ద పట్టణం, ఓరుగల్లు ఒకప్పుడు. ఆ ఊళ్ళో వసతికి సదుపాయం లేకపోవడం ఏమి ఉండదు. ఎంతమంది వెళ్ళండి, ఉండడానికి కావలసినన్ని విశ్రాంతి మందిరాలు ఉన్నాయి. అటువంటి చోటుకి వెడితే, ఆ ఊరికి శివార్లలోకి వెడితే ఒక గొప్ప దేవాలయం ఉంది, రామప్ప దేవాలయం అంటారు. రామప్ప దేవాలయం మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ రేచర్ల గణపతి దేవుడని ఒక మహానుభావుడు, ఒక సైన్యాధిపతి కట్టించాడు. ఆ కట్టించినప్పుడు ఆ దేవాలయాన్ని కట్టినటువంటి శిల్పి పేరు రామప్ప. ఆయన నల్లరాతిని ఎర్రరాతిని కలిపి ఉపయోగించాడు. ఆ ఆలయ నిర్మాణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అది ఇసుక మీద నిర్మాణం చేశారు. కాంచీపురంలో మణిమంటపం పునాది లేకుండా ఎలా ఇసుక మీద నిర్మాణం చేయబడిందో అలా నిర్మాణం చేసి 3 అంతస్తులుగా దేవాలయాన్ని నిర్మించారు. నిర్మించినప్పుడు పెద్ద పెద్ద శిలలు వాడారు. అంతంత శిలలు అసలు ఎలా పైకి వెళ్ళాయి? అసలు దేవాలయం దగ్గరికి వెళ్ళగానే పిల్లలు తండ్రిని అడిగేటటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే, నాన్నగారు ఇంత పెద్ద పెద్ద శిలలు గుడి కట్టడానికి పైకి ఎలా ఎక్కించారు? అసలు ఎంతమంది కలిపి పైకి లాగాలి? ఈ శిలలు ఎలా ఎక్కాయి అని మీరు అడిగితే, అక్కడ శిలలు ఎలా ఎక్కించారో చెప్తారు. ఇసుక రాసులు పోసి ఏనుగులతో తీసుకొచ్చి ఆ శిలల్ని పైకి తోసి ఎక్కించి పేర్చారు. అందులో 12 సాలభంజికలు అంటారు, మదనికలు అంటారు. నిజంగా భారతదేశంలో ఉండేటటువంటి శిల్పుల యొక్క గొప్పతనం ఏమిటో మీరు చూడాలి.
12 సాలభంజికలు, 12 మదనికలు. అంటే వాళ్ళందరూ వివాహితలు అని గుర్తు ఏమిటంటే వాళ్ళ కాళ్ళ వేళ్లకి పెట్టబడినటువంటి మట్టెలు కూడా కనపడతాయి. అందులో ఇవాల్టి రోజున వేసుకోవడం కాదు, ఆ రోజులలో ఎత్తైన మడమగలిగినటువంటి పాదరక్షలు వేసుకున్నారు వాళ్ళు, ఆ సాలభంజికలు ఆడవాళ్ళు. ఎంతటి అందగత్తెలు వాళ్ళు! హై హీల్స్ అంటారు కదా ఇప్పుడు, అవి ఆ రోజుల్లో వేసుకుంటే మడమ పైకి ఉండి కాలు కిందకి పెడితే పాదం ఎంత అందంగా వంగి ఉంటుందో అంత అందంగానూ వంగి ఉంటుంది. ఇంకా గమ్మత్తు ఏమిటో తెలుసా? శిల్పం మీద చెక్కకుండా కంఠం ఇలా పెడితే ఇక్కడ నీడ పడితే నీడ ఏదుంటుందో ఆ నీడ చెక్కకుండానే కంఠం కిందకు వచ్చింది. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది, అది చెక్కలేదు కానీ ఆ నీడ ఉంటుంది. అలా ఎలా చేశాడు శిల్పి ఎవ్వరికి తెలియదు. అది ఆయన శిల్పకళా చాతుర్యం. ఆ సాల భంజికలు నిలబడతారు. నిలబడినప్పుడు 12 మంది 12 భంగిమల్లో నిలబడతారు. అందులో ఎంత చమత్కారంగా ఉంటాయంటే, ఒక ఆవిడ నిలబడి ఒక చేత్తో ఏదో వయ్యారంగా వస్తువుని పట్టుకుని నిలబడుతుంది. ఒక కోతి, అంటే కోతి చేష్టలతో కూడినటువంటి దుష్ట స్వభావము కలిగిన పురుషుడికి సంకేతంగా పెట్టారు అక్కడ. ఒకడు వచ్చి ఆమె బట్ట లాగేస్తుంటాడు. లాగేస్తుంటే ఆమె తన ఎడమ చేతితో గుహ్య భాగములను రక్షించుకుంటూ కుడి చేతితో విపరీతమైన కోపంతో ఇలా వేలు చూపిస్తుంటుంది. చిత్తకొట్టేస్తానేమనుకుంటున్నావో అని. ఆ కోతి భయపడి ఇలా చూస్తుంటుంది. అసలు ఆ సాలభంజిక ముఖంలో ఆ భావాన్ని ఎలా తీసుకొచ్చారో, ఆ చేతులకు ఉన్నటువంటి వేళ్లకు ఉన్నటువంటి గోళ్ళు కూడా ఎంత అపురూపంగా చెక్కారో. కాలి వేళ్ల గోళ్ల దగ్గర నుంచి చీలమండల వరకు, చీర మడతల వరకు, పెట్టుకున్నటువంటి హారముల వరకు, శిల్పంలో ఉండేటటువంటి భావ ప్రకటన వరకు పరమాద్భుతం అసలు. ఇంకొక చోట ఆడది కోపగిస్తే, పరపురుషుడు చూడకూడని రీతిలో స్త్రీని చూస్తే, ఈ దేశంలో ఆడదానికి కాని కోపం వస్తే పగపట్టిన పావులా ఎలా మారిపోతుంది అన్నది చూపించడానికి నాగకాంతగా ఆమె ఒంటిలోంచి అన్నింటిలోంచి పావులు బయటికి వచ్చి పడగలు విప్పి చూస్తున్నట్లుగా కోపంతో ఒక ఆవిడ ఉంటుంది. 12 సాలభంజికలు 12 రకాలైనటువంటి విధానాలుగా ఉంటాయి. ఇంకా గమ్మత్తు ఏమిటంటే, సప్తస్వరాల స్తంభాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఓ చిన్న పుల్ల తీసుకుని నేను మనందరినీ కొట్టమని నేను చెప్పను. ఎందుకో తెలుసా? అపురూప శిల్పాలు పాడవుతాయి. అక్కడ ప్రభుత్వం చేత అనుమతింపబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చిన్న పుల్ల పెట్టి కొడతారు. కొడితే అవి సారీగామా పాదాని అని పలికేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కలా పలుకుతుంది. ఆ రోజుల్లో రాజోపచారం చేసేటప్పుడు నృత్యం దర్శయామి అంటే మళ్ళీ వెళ్ళి ఎక్కడి నుంచో సంగీత పరికరాలు తీసుకొచ్చేవారు కాదు. సంగీత విద్వాంసులు శివాలయం ముందు కూర్చుని ఆ రాతి స్తంభాల మీద వాయిస్తుంటే సంగీతం వస్తుండేది. వస్తుంటే ఆ శివలింగానికి ఎదురుగుండా ఏ మంటపంలో, నృత్య మంటపంలో ఎక్కడ నిలబడి నృత్యం చెయ్యాలో ఆ నృత్య మంటపం చెక్కారు. పరమాద్భుతం. ఆ పైన కొన్ని శిల్పాలు చెక్కబడి ఉంటాయి. అందులో క్షీరసాగర మథనం దగ్గర నుంచి త్రిపురాసుర సంహారం వరకు పరమేశ్వర లీలలు, రామాయణ సంబంధమైనటువంటి శిల్పాలు. నిజంగా ఎన్నాళ్ళు పడుతుంది అంటే, నేనైతే అంటాను పిల్లలతో కలిసి తల్లిదండ్రులు తాతగారు వెడితే 3 రోజులు పడుతుంది. ఒక్క సాలభంజిక దగ్గర నిలబడితే చాలు, మురిసిపోతారంతే పిల్లలు. అబ్బా నాన్నగారండి ఎంత బాగుంది, నాన్నగారండి ఎంత బాగుంది, నాన్నగారండి అని కథలు అంతే. అసలు మన దేశ సంస్కృతి, మన దేశ సంప్రదాయం, మన దేశ శిల్పకళా చాతుర్యం, మన దేశంలో వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి మహారాజు కోసమని చెప్పి గణపతి దేవ చక్రవర్తి కోసం అంత గొప్ప యుద్ధం చేసి గెలిచినటువంటి సేనాపతి రామప్ప అనేటటువంటి శిల్పిని తీసుకొచ్చి కట్టినటువంటి అపురూపమైనటువంటి శివాలయం. నువ్వు నన్ను ఆ ప్రశ్న అడిగావు కాబట్టి ఒక మాట చెప్తాను. ఆ అంతరాలయంలో పెద్ద శివలింగం ఉంటుంది. యథార్థమునకు కటిక చీకటిగా ఉండాలి, ఏమి పెద్ద దీపాలు ఉండవు. నువ్వు ఆ గుళ్ళో ఎక్కడ నిలబడి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చూడు, ఆలయం అంతా కొద్దిగా చీకటిగా ఉంటుంది. ఆ శివలింగం ఒకటి మాత్రం దేదీప్యమానంగా వెలిగిపోతూ కనపడుతుంది ఎక్కడి నుంచి చూసినా సరే.
ఎందుకు కనపడుతుందో తెలుసా? ఏ ఋతువులోనైనా సరే సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు, ఎటువైపు అస్తమిస్తాడు. ఆ సూర్యాస్తమయాల్లో సూర్యుడు ప్రయాణం చేసి వెడుతున్నప్పుడు ఆయన యొక్క కిరణ ప్రసారం ఎలా జరుగుతుంది? దీన్ని దృష్టిలో పెట్టుకుని 4 స్తంభాలు చెక్కారు. ఆ 4 స్తంభాలు ఏం చేస్తాయంటే సూర్యుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆయన ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఎటు వెళ్ళనివ్వండి, తూర్పు నుంచి పశ్చిమంలోకి వెళ్లే లోపల ఏ ఋతువులో వెళ్ళనివ్వండి, ఏ అక్షాంశంలో ఏ గమనంలో వెళ్ళనివ్వండి, ఆ కిరణములను ఆయా స్తంభాలు పుచ్చుకుంటాయి. పుచ్చుకొని అది తూర్పు నుంచి పశ్చిమంలోకి వెళ్లే లోపల పడిన కిరణాన్ని పరావర్తనం చేసి శివలింగం మీదకి విడిచిపెడుతుంది. అందుకే తెల్లవారకట్ట నుంచి రాత్రి వరకు ఓ చిన్న దీపం ఎక్కడో ఉంటుంది. మీరు ఎక్కడ నిలబడి శివలింగం వంక చూడండి, దేదీప్యమానంగా ఉంటుంది, లోపల లైట్ ఉండదు. మీరు మీ నాన్నగారిని అడిగారు అనుకోండి, మీ నాన్నతో నువ్వు వెళ్ళి నాన్నగారు పక్కనంత చీకటిగా ఉంది కదా, వెనక చీకటిగా ఉంది కదా, శివలింగం ఒక్కటి ఏ కారణం చేత అంత తేజోవంతంగా ఉంది, ఎందుకంత కాంతివంతంగా ఉంది, ఎక్కడ నిలబడినా ఉదయం 6ంటికి వెళ్ళి చూడు, 11 వరకు ముందు రోజు చూడు, మరునాడు సాయంకాలం వెళ్ళు, 3 నుంచి 6 వరకు నించోవు, అలాగే ఉంటుంది శివలింగం. వెలుతురు తగ్గదు. సూర్యాస్తమయం అయిపోతే చీకటి అయిపోతుంది. 4 స్తంభములను నిర్మించినటువంటి శిల్పి సూర్య గమనంలో ఎటువైపు నుంచి కిరణాలు పడ్డా సరే పరావర్తనమై శివలింగం మీద పడిపోయేటట్టు చేశాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి శివాలయానికి చెక్కు చెదరకుండా ఇప్పటికీ శివలింగాలు అలా పడుతూనే ఉన్నాయి.